శుభోదయం. నా పేరు మరడాన నాగేశ్వరరావు. మాది విశాఖపట్నం 1 టౌన్. నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తుంటాను. ఈరోజు స్వామివారితో మనం మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. రాజయోగితో ఈరోజు సంభాషణ జరుగుతుంది. వారెవరో కాదు, శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ప్రియ శిష్యులు, కుర్తాల పీఠాధిపతి వారి ప్రియ శిష్యులు. జగత్ కళ్యాణ పీఠం స్థాపించి నిత్య కైంకర్యములు నిర్వహిస్తూ విశాఖపట్నం 1 టౌన్లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మీద అన్నమయ్య పద సాహిత్యంతో సుమారు 1500 సంకీర్తనలు వ్రాసి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య చరిత్రను వారి పరిశోధించి ముద్రించి భక్త మహాశైలకు అందరికీ అందించి మహోన్నతమైనటువంటి వ్యక్తులు శ్రీమాన్ వెంకటపతి స్వామి రాజయోగి వారితో ఈరోజు వారి జీవిత విశేషాలు, వారి సాధించినటువంటి విజయాలు, భవిష్యత్తులో వారు నిర్వహించబోయేటువంటి ఉత్కృష్టమైనటువంటి వారి పాత్ర గురించి ఈరోజు మనం చర్చిద్దాం. నమస్కారం స్వామి. మీ బాల్యం, విద్యాభ్యాసం, మీ తల్లిదండ్రుల వివరాలు మాకు తెలియచేయండి స్వామి. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నారాయణ నమస్కృత్య శంకరస్య జగద్గురుం కుర్తాలమఠ యోగీశం మౌనస్వామి నమాశ్రయే. మా తాతగారిది పరవాడు గ్రామం, విశాఖ జిల్లా పరవాడు గ్రామం. వారి హయాంలోనే మేము ఇక్కడికి విశాఖపట్నానికి రావడం జరిగింది. పెద్ద చెప్పుకోదగ్గ కుటుంబం ఏం కాదు, సాధారణ కుటుంబం. రైతాంగం, ప్రధానంగా రైతాంగం, సంగీతం, ఆయుర్వేదం, ఇలా. మా నాన్నగారు కూడా మంచి రాజకీయవేత్త. ఈ విశాఖ జిల్లాలో ఒక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, భారతం శ్రీరామూర్తి గారు అని. వారికి ప్రియ శిష్యులు మా నాన్నగారు. వారు మా నాన్నగారిని గాంధీవాదిని అప్పట్లో అభిమానించేవారు. కానీ ఆయనకి ఏం తెలియదు మనం సేవ చేసామో లేదా. ఏ పదవులు ఆశించకుండా సేవ చేసిన వారిలో ఆయన ఒకరు. ఇకపోతే మా తాతగారు సుభాష్ చంద్రబోస్కి, ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ఆయన సుభాష్ చంద్రబోస్ ఫాలోవర్. బర్మాలో ఆయన బతుకు తెరువు కోసం బర్మాకి వెళ్ళినప్పుడు ఆ అడవుల్లో ఆయన ఉన్నారు అని తెలిసి ఆయన చూడడానికి వెళ్ళి ప్రాణాలకు కలిగించి ఆయనతో సాహిత్యం పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా వారు ఆ రోజుల్లో చాలా గౌరవంగా ఉండేటువంటి మహానుభావుడైన. కానీ ప్రభుత్వాలు ఇచ్చిన ఏ ఒక్కటి వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే ఆయన గురువుకు లేని వారు గురువుకి దక్కలేదు భారతదేశంలో. అలాంటిది నాకెందుకని ఆయన వదిలేశారు. అది మా కుటుంబ నేపథ్యం. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మేము ఇక్కడే విశాఖపట్నంలోనే ఒక ఎలిమెంటరీ స్కూల్లో చదివాము. ఎంవిఎం హై స్కూల్ అని చెప్పేసి, అందులో ప్రాథమికోన్నత పాఠశాల. ఆ తర్వాత మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్. ఆ కాలేజ్ తలకి ఫౌండర్స్ మాకు బాగా పరిచయస్తులు. వారు అంకితం వెంకట ఆయన పేరు మంచి పేరు, అంకితం. వారు అంటే కుటుంబం వారికి బాగా సన్నిహితులు. అలాగే వారికి బాగా సంబంధ బాంధవ్యాలు అనేటువంటి కుటుంబం వాళ్ళది. వారు విశాఖపట్నానికి మొట్టమొదటి జమీందారులు. వారి కాలేజీలో నేను చదవటం జరిగింది, డిగ్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం లోక ప్రసిద్ధి చెందినటువంటి తెలుగు భాషను ఈ ఆధునిక కాలంలో వాటిని యథాతథంగా ఉపయోగించడమే కాకుండా పద కవిత పితామహుడైనటువంటి అన్నమాచార్యుల యొక్క సంకీర్తనల యొక్క ఆ మార్గ నిర్దేశకం మీకు ఎలా అబ్బింది? దీనికి మీకు ఎవరు ప్రేరణగా నిలిచారు? అది అంత ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే జీవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే తన కర్మ సముచితాన్ని తీసుకొని వస్తాడు. కనుక మనం దేనికి పుట్టామో మనకు తెలియదు, వారికి తెలుసు. ఆ విధంగానే మన జీవితం సాగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక సన్నివేశం మీకు చెప్పాలి.
నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో 1 టౌన్ దగ్గరే ఆ పాత సాలిపేట అని ఒకటి ఉందండి. అక్కడ ఒక విఘ్నేశ్వర స్వామి కోవిలు ఉంది. ఆయన దారుమూర్తి, చెక్కతో చెక్కబడి ఒకవైపే ఉంటారు ఆయన, రెండో పార్శ్వం ఉండదు ఆయనకి. నేను ఆ కోవిల దగ్గర నిలబడినట్లుగా నాకు కల వచ్చింది. ఆ సమయంలో ఒక హరిదాసు గారు సంకీర్తన చేసుకుంటూ నా దగ్గరకు వచ్చి నా చేతుల్లో కొన్ని తాళపత్ర గ్రంథాలు పెట్టడం నేను గమనించాను. ఇది ఎవరికి నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలియదు. అప్పట్లో ఇంకా నేను ఈ సాధన మార్గంలోకి రావడం అదేం లేదు. మామూలుగా అందరితో పాటు ఏదో చదువుకోవడమే తప్ప నాకేం తెలియదు. కానీ మా అమ్మమ్మ గారు వెంకటేశ్వర స్వామి భక్తులు, మహాభక్తురాలు ఆవిడ. అలాగే లలితా పరాంబిక. ఇప్పుడు ఎవరైతే మా గురుగారు ఏ పీఠాన్ని దత్తత తీసుకున్నారో లలితాపీఠం, ఆ లలితాపీఠంలో అవ్యక్తానంద మహారాజులు ఉండేవారు. ఆయనకి మా అమ్మమ్మ గారు గురువులు. ఏ కష్టం వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేది. నన్ను ఒకసారి తీసుకెళ్ళింది అంతే. ఆ రోజు నుంచి అమ్మవారిని నేను వదలలేదు. అప్పుడు నా వయసు అంతా 5 సంవత్సరాలు. ఆవిడ స్వామివారికి శనివారం వస్తే మా ఇల్లే తిరుపతి. అంత జనం మా అమ్మమ్మ గారిని చూడడానికి వచ్చేవారు, పీఠం చూడడానికి కాదు. ఆవిడ స్వామివారికి ఇలాగా చేతిలో హారతి పెట్టుకుని స్వామికి ఇలా హారతి ఇచ్చి ఆ వెలుగుతున్న హారతిని అలా మింగేశాడు ఆవిడ. మేము భయపడిపోతుండే వాళ్ళం, మా అమ్మమ్మ ఏమైపోతుంది అని. కానీ చాలా అయితే అమ్మమ్మ అనేవారు, నాయనా నువ్వు పుట్టిన 3 నెలలకి మీ తాతగారికి వెంకటేశ్వర స్వామి కోవిల్లో ఉద్యోగం వచ్చింది ఆయన చెప్పేసి ఆయన ప్రసాదంగా నన్ను భావిస్తూ ఉండేది ఆవిడ. ఒక్కొక్కరు నమ్మకాలు. మరి ఆవిడకి ఏదో ఆవిడ స్మృతిలో కానీ లేకపోతే స్వప్న భూమికలో కానీ ఏదో కనిపించి ఉంటుంది ఆవిడకి. ఆ విధంగా నన్ను చాలా అపురూపంగా చూసేది ఆవిడ. స్వామికి పెట్టిన ప్రసాదం నాకే తీసుకొచ్చి ఇచ్చేది, ఎవరికి ఇచ్చేది కాదు. మరి ఈ సాహిత్యం మీద మీకు పట్టు ఆ తర్వాత నాకు తెలియకుండానే స్వామి మీద అనర్గళంగా పాడేస్తూ ఉండేవాడిని అన్నమయ్య సంకీర్తనం. చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉండేవాడిని. అయితే పెద్దలు చెప్పినట్లుగా భాష అనేది భావానికి సంబంధించింది. భావజాలం అనేది మన భావజాలం భక్తితో కూడుకున్నట్టు భావజాలానికి భాష అడ్డు రాదు. ఎప్పుడైతే మన భావం ఉందో, ఎప్పుడైతే మన భావం ఆ భావజాలం ఎప్పుడైతే స్వామితో లీనమై ఉందో, భక్తితో లీనమై దాని ఆ పరితత్వంలో ఉందో, భాష అనేది అడ్డు రాదు. ఆటోమేటిక్గా దాని తాలూకా ఆ భావాల తాలూకా అర్థాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. అందుకే అంటారు అనమాట, యద్భావం తద్భవతి. అంటే ఇక్కడ కారణం ఏంటంటే, ఇక్కడ భావం అనేది ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ఆ ఉచ్చరించేటువంటి పదాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని వెనుకున్నట్టు భావం వీరికి తెలిసిపోతుంటుంది. భావం ముఖ్యం. ఒక మహానుభావుడు స్వామిని కీర్తిస్తున్నాడంటే తన భావజాలం నుంచి అనుకోకుండా వచ్చినటువంటి పెళ్ళుబిగినటువంటి భావజాలం అది. దాన్ని ఉపయోగించినటువంటి శబ్దం, భావం వెళ్ళిన చోటకి ప్రతి చోటకి అక్షరం వెళ్ళదు. అక్షరం మనం సృష్టించాం, భావం భగవంతుడు సృష్టిస్తారు. కాబట్టి భావం ఎక్కడైతే అమేకమైందో అక్షరం తాలూకా ప్రసిద్ధిని కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ విధంగా కొన్ని తెలిసినాయి. ఆ తర్వాత నాకు సంస్కృతం నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉండేది. అలాంటి సమయంలో కురుప మార్కెట్ దగ్గర లలిత పవర్ ప్రెస్ అని ఉండేదండి. చర్ల గణపతి శాస్త్రి గారు, ఆయన ఉచితంగా అందరికీ సంస్కృతం నేర్పించేవారు. ఆయన దగ్గర నేను సంస్కృతం నేర్చుకున్నాను. అలాగే ఆంధ్రం నాకు తెలుగు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, అలాగే డిగ్రీ తీసుకున్నాను కాబట్టి దానికి సంబంధించి నాకు డిగ్రీ అయితే లేదు, కానీ నేను ప్రైవేట్గా బాగా నేర్చుకొని నా ఈరోజు చిన్న చిన్న కవిత రాయడం అవి చేస్తుండేవాడిని. కానీ అవి ఏవి కూడా నా జీవితానికి పనికిరాలే. నా జీవితానికి పనికొచ్చింది భగవంతుడు ఇచ్చిన శక్తితో పనికొచ్చింది. ఈ రోజు 10 మందికి తెలియడానికి కారణం కూడా నా కల్పవల్లి, నా కన్న తల్లి అంటే కనక మహర్షి అమ్మవారు. మూలంగా ఆ తల్లికి మూలం వైశాఖేశ్వరి. ఆ దివ్య చరిత్ర బయటకు రావడానికి ఒక మహానుభావులు ఉన్నారు. వారు నేను ఎందుకు వారి దగ్గరికి జాతకం చూపించుకోవడం వెళ్ళాను. కానీ వారు ఏం చేశారంటే ఆ జాతకం చూసి పక్కన పెట్టేసి, మీకు జాతకంతో పని లేదండి, మీరు ఎక్కడైతే కొలువు చేస్తున్నారో ఆ తల్లి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంది, మీరు అమ్మవారి చరిత్ర బయటికి తీసుకురావాలని. నేను తీసుకురావడం ఏంటి స్వామి అన్నాను. అంటే అప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు, నాకు 3 విషయాలు చెప్తే నాకు చాలా జిజ్ఞాస కలిగింది. ఎంతవరకు ఎవరు చెప్పని విషయాలు అవి. నేను మా నాన్నగారు అమ్మవారి కొలువులో చేస్తూ వారు మా కుటుంబీకులు ఎవరి దగ్గర ఉద్యోగాలు చేయలేదండి, అందరూ స్వతంత్రంగా బతికిన వాళ్ళే. కానీ మా నాన్నగారికి అనుకోకుండా అమ్మవారి దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ఆ ఉద్యోగం చేయలేక, నేను చేయలేను, నువ్వు చేసుకో అబ్బాయి అని నాకు ఇచ్చేశారు. 90లో జాయిన్ అయ్యాను. 94లో అందరు దేవతల మీద సుప్రభాతం ఉంది కదా, అమ్మవారి మీద సుప్రభాతం ఎందుకు లేదు అనేటువంటి ఆలోచన. సరే రాయాలంటే ఏమని ప్రారంభం చేయాలి? అప్పుడు అక్కడ ఆ బురుజుపేటలో అప్పటికి 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళందరూ ఏవో పెట్టగదలేదు, అమ్మాయి బావిలో పడిపోయింది,
లేకపోతే ఏవో అసలు దానికి అసలు పొంతన లేనటువంటి ఇంతటి మహత్వ కలిగినటువంటి తల్లి, ఎంతమంది దేశాల నుంచి వస్తున్న తల్లికి ఇలాంటి చిన్న చిన్న నేపథ్యం ఉండడం అంటే నాకు అనిపించింది. ఆ రోజుల్లో ఇప్పుడంటే 5 గంటలకి అమ్మవారికి మేలుకొలుపు ఉంది, కానీ ఆ రోజుల్లో 4 గంటలకు మేలుకొలుపు ఉండేది. నేను చేస్తున్న సమయంలో ఇంటి దగ్గర నుంచి రావడం ఆలస్యమే. మా అమ్మగారు ఏం చేసేవారంటే, అమ్మ నేను అక్కడే పడుకుంటానమ్మా అంటే, పాప మా అమ్మగారికి ఇష్టం లేకపోతే పంపించేది. నేను అమ్మవారి కొవ్వులను పడుకునేవాడిని. రాత్రి వచ్చేసి ఒకరోజు మా అమ్మగారు తెల్లటి చీర కట్టుకొని ఆ గర్భాన్ని లోపల నుంచి అలా వచ్చి పడుకుని నా దగ్గరకు వచ్చి తలనిమరడం అనేది నా స్వప్న భూమికలో కనిపించింది. ఆ రోజు నుంచి మరి మారిపోయింది అంటే వెంటనే. అప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి ఇది ఈ అమ్మవారి అయితే ఎలా రాలని అందరూ లక్ష్మి లక్ష్మి అంటున్నారు కాబట్టి అమ్మవారిని ప్రధానంగా లక్ష్మిని తీసుకొని చేద్దాం, ముందు ఒక అడుగేద్దాం అని చెప్పేసి అప్పుడు నేను అమ్మవారి మీద వెంకటేశ్వర సుప్రభాతం ఎలాగైతే అనుష్ఠుప్ చంద్రశుల వారు రాశారో వెంకట కవులు గారు, అదే పద్ధతిలో తెలుగులో రాశాను. క్షీరాబ్ది కన్య సుభగాత్మత కంజపాణి తూర్పున ఉదయించే దినమని విష్ణురాణి వేదనాదాలను తీయించి వివిధ లోకం శ్రీ కనక మహాలక్ష్మి నీకు సుప్రభాతం అనే మొగటంతో సుమారు 20 పద్యాలు, అలాగే ప్రపత్తి, మంగళ శాసనాలు ఇవన్నీ రాశాను. రాసి నాకు స్నేహితులు ఉండేవారు, వారు ఢిల్లీ నుంచి వచ్చేసారు. రోషన్ లాల్ అంటే చాలా మంది తెలుసు ఇక్కడ విశాఖపట్నంలో. ఆయన రమేష్ గారిని, రమేష్ గోయల్ సోదరుని ఎలా రాశాను అంటే, మంచి పని చేసావు సోదర, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కదా చేద్దామని ఆయన క్యాసెట్ రికార్డింగ్ అప్పట్లో దాన్ని ఒక అమ్మాయి చేత పాడించి నేనే దాన్ని స్వరపరిచి, అలాగే 5 పాటలు భక్తి పాటలు అమ్మవారి మీద. ఆ క్యాసెట్ చాలా అద్భుతంగా ఆ రోజుల్లో 94లో చేసిన క్యాసెట్లు 2000 వరకు వాళ్ళు మార్కెట్ చేశారు. ఎవరు? రోషన్ లాల్. దేవస్థానం ఆ రోజు ఈ రోజు మన అసలు పట్టించుకోలేదు. అది సరే, అది వదిలేదు, వేరే నేపథ్యం. నేను కూడా వారికి ఇవ్వలేదు. అయితే ఆ విధంగా అమ్మవారి తాలూకా మొట్టమొదటి అడుగు అమ్మవారికి సుప్రభాతం రాయుడు. ఆ తర్వాత వచ్చిన అధికారి నన్ను చూసి నా క్యాసెట్ విని, ఈయనకి జీతం ఎంతనంటే 500 రూపాయలు అప్పట్లో, కన్సాలిడేటెడ్ శాలరీ అంటారు 500. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ నాకు స్కేల్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన స్కేల్ ఆర్డర్ ఇచ్చి గుంటూరు సంస్కృత కళాశాల నుంచి ఒక అధ్యాపకుని రప్పించి నేను రాసినటువంటి ఆ నేపథ్యాన్ని తీసుకొని ఆయన చేత సంస్కృతం రాయించి ఆయన రికార్డ్ చేయించారు. ఇప్పుడు దేవస్థానంలో అదే దొరుకుతుంది. సంస్కృతంలో అమ్మవారికి ఉంటాయి, బాగుంటుంది. నేను తెలుగులో రాశాను, వారు సంస్కృతంలో రాశారు. అది ఇప్పుడు దేవస్థానంలో దొరుకుతుంది. ఆ క్యాసెట్ రావడానికి ప్రధాన మూలం నేను. ఆ విధంగా మొట్టమొదటి అడుగు ఆ తల్లి నా చేత వేయించింది. ఆ తర్వాత 2014లో నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా నాకు 4 విషయాలు చెప్పడం. 2014 నుంచి 2004లో ఆయన దగ్గరికి వెళ్ళాను. 2004 నుంచి 2014 వరకు ఒక ఆధ్యాత్మిక పరిశోధన అమ్మవారి మీద ఒక 10 సంవత్సరాల స్పాన్ తీసుకున్నాను. ఈ విశాఖ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ మహానుభావులు అయితే ఉన్నారో సిద్ధ పురుషులు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి ఇది ఏంటి అని తెలుసుకొని ఇవన్నీ చేసుకునేసరికి కొందరు పేర్లు చెప్పారు, కొందరు పేర్లు చెప్పలేదు. ఎందుకంటే సహజంగా వారి పేర్లు చెప్పరు. కొందరు చెప్పిన వారి పేర్లన్నీ కూడా పుస్తకాలు గ్రంథస్థానం రాయి కూడా జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళి మా పుస్తకం ఎక్కడికి వెళ్ళింది అన్ని చేసి. అప్పుడు 2014లో మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను రాస్తున్నానండి అంటే, అది నువ్వే రాస్తావయ్యా, ఏదో విచిత్రం. సరే రాసేవండి. రాయడం కూడా అలాగా నేను రాస్తున్నది కాదు, నేను చెప్తుంటే చల్లపల్లి మూర్తి గారని ఆయన మంచి కవి రచయిత, ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో బాగా కార్యక్రమాలు చేసిన వ్యక్తి, ఆయన రాయడం జరిగింది నేను చెప్తూ ఉంటే. దాన్ని మా గురుగారికి మొట్టమొదటిసారిగా 2013లో గురుగారు నా కల్లో కనిపించి మంత్రోపదేశం చేయడం జరిగింది. ఇది ప్రధానమైన భూమిక. అంటే సిద్ధ పురుషులు స్మర్తృగామి అంటారు. దత్త మహాదేవులకి వారికి వాళ్ళ నామాల్లో స్మర్తృగామి అంటే స్మరిస్తే చాలు పరిగెత్తుకు వస్తాడు ఆయన, స్మర్తృగామి. అలాగా మా గురుగారు నేను ఎప్పుడు చూడలే, కానీ ఆయన నా కల్లోకి వచ్చి నాకు మంత్రోపదేశం చేస్తున్నట్టుగా వచ్చేసరికి విజయనగరం పురోహితులు, విజయరాజు గారి పురోహితులు, మా పురోహితులు ఒకరే. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, గండికోట మధుష్ శాస్త్రి గారని. వారి దగ్గరికి వెళ్ళి, గురుగారు ఇలా జరిగిందంటే నువ్వు అదృష్టవంతుడయ్యా, సిద్ధ పురుషులు ఎవరి కల్లోకి రారు, వారు వచ్చారంటే వారికి నీకు ఏదో అనుబంధం ఉంది అని. వాళ్ళ మేనలుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురుగారి శిష్యుడు కాపాలికుడు. ఆయన కాళీ ఉపాసన చేస్తాడు. ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఆయన నేను వెళ్ళేసరికి ఆయన ఇంట్లో ఉన్నాడు. వారు ఎక్కడుంటారు కూడా నాకు తెలియదంటే, రేపు గురుగారి దగ్గరికి వెళ్తానని వస్తున్నారా అన్నాడు. వస్తాను బాబు అన్నాడు. గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరులో వారికి స్వయం సిద్ధ కాళీపీఠం అని గురుగారు వారి సొంత పీఠం. అక్కడ స్వామిని కలవడం, ఆయన శ్రీముఖత నేను ఆయన ఒక దివ్య విద్యను నాకు ఇవ్వడం, ఆ మంత్రాన్ని తీసుకోవడం. నేటికి 15 సంవత్సరాలు అలా సాధన చేయగా గురుగారి ఆజ్ఞ
ఈ రోజుకి నాకు 3 మంత్రాల మీద అధికారం రావడమే కాకుండా వారు ఒకటే అన్నారు, ఇంట్లో కూర్చొని ఎంత గట్టిగా చేసినా సిద్ధి పొందడం అసాధ్యం. ఎందువల్లంటే చుట్టూ ఉన్న భావజాలం మీకు ఆ శక్తి రానివ్వదు. కానీ మీరు చేసింది ఊరికనే పోదు, మీ ఇంటి వరకు అది పరిమితమై ఉంటుంది. మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా వరకునే జరుగుతాయి. మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా మనసు సహాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీరు సిద్ధి పొందడం కష్టం. సిద్ధి పొందాలి అంటే దివ్యక్షేత్రాలకు వెళ్ళాలి. దివ్యక్షేత్రాల్లో మహానుభావులు ఎంతో మంది సిద్ధులు వారు దివ్య దేహాలతో తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా తపస్సు చేసుకుంటే పాప కుర్రోడు కష్టపడుతున్నాడు. ఇన్ని మనం పూజించే దేవతలు, ఆరాధించే దేవతలు ఎక్కడో దివ్య భూమికల్లో ఉంటారు. మనం చేసే సాధన అంతవరకు వెళ్ళదు. వెళ్ళేవారు, తీసుకెళ్లేవారు, అలా చేసేవారు సిద్ధ పురుషులు. వారు దివ్యక్షేత్రాల్లో ఉంటారు, దివ్య శరీరాలతో ప్రతిబింబిస్తూ ఉంటారు. కనుక మనం చేసే సాధన చూసి కుర్రోడు కష్టపడుతున్నాడు, వీడిని మనం ఏదో చేద్దాం అని వారే కొంత అవకాశం మనకి ఇస్తే ఆ విధంగా అతి త్వరగా మనం సిద్ధులు అవుతామని గురుగారు చెప్పడంతో. కానీ భగవంతుడు అనేవాడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మనం ఏదో అవ్వాలనుకున్న తాపత్రయపడినా ప్రయత్నం మానకూడదు. కానీ ఎప్పుడు రావాలో అప్పుడే సిద్ధి వస్తుంది. దానికి అడ్డు ప్రధాన నా తల్లి నాకు అడ్డేయండి. అలాగని తల్లిని వదులుకొని మనం వెళ్ళలేం కదా. 2022లో మా అమ్మగారు ఇంచుమించు చాలా ప్రమాద పరిస్థితులకు వెళ్ళిపోయారు. మరి ఇంట్లో చేసేవాళ్ళు లేరు, నేను సాధన మార్గంలో ఉన్నాను. నాన్నగారు 2010లో కాలం అయ్యారు. ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఆ తల్లికి న్యాయం చేయాలని, ఈ తల్లికి న్యాయం చేయాలని కనుక ఆ తల్లికి నమస్కారం పెట్టి, అమ్మ నన్ను క్షమించు, నేను ఇంకా అమ్మ దగ్గర ఉండాల్సి వచ్చింది అమ్మ అని ఆవిడకి క్షమాపణ చెప్పుకొని వదిలేసి అమ్మ దగ్గర ఉండిపోయానండి. అమ్మ నిలబడింది, అమ్మ దక్కింది. కానీ ఈ అమ్మను వదులుకోవాల్సి వచ్చింది. కానీ గురుగారు బాధపడుతుంటే గురుగారు అన్నారన్నమాట, మీ ఇంట్లో వెంటనే పీఠాన్ని ప్రారంభం చేయండి, అమ్మవారు మీతోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, మీరు వింటాన్ని ప్రారంభం చేయనా. కానీ వెంటనే చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారని మంచి వక్త, ఆయన ఈ నేటికి సుమారు ఒక 200 పైచిలకు రామ పట్టాభిషేకాలు చేసిన మహానుభావుడు ఆయన. వారు అన్నారంటే, మీరు పీఠం కన్నా పెడితే నేనే పేరు పెడతాను అన్నారు. అలాగే పెట్టండి స్వామి అన్నారు. జగత్ కళ్యాణ పీఠం అన్నారండి. వెంటనే ఆ పీఠాన్ని, ఆ పేరునే ఆయన గుర్తుగా ఇప్పుడు నేను 2019లో మా ఎండోమెంట్స్లోని ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అది హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఒకటి ఉండేది. ఆ పరిరక్షణ ట్రస్ట్కి ఆయన నన్ను రికమెండ్ చేసి ఈ జిల్లా మొత్తానికి నా సమన్వయకర్తగా వేశాను. నేను చాలా మంచి సర్వీస్ చేశాను. ఒక్క జిల్లాతోనే కాకుండా మొత్తం ఉత్తరాంధ్ర అంతా చుట్టేశాను. ఆ విధంగా నా సేవల్ని ఎండోమెంట్స్ వరకు అందించాను. అమ్మగారికి ఎప్పుడైతే ఎలాంటి సమస్య వచ్చిందో వెంటనే వాటి నుంచి తప్పుకొని నా తల్లిని నిలబెట్టుకున్నాను. అప్పుడు అమ్మ, పీఠం, సాధన, ఇంకేం లేదు నాకు. ఇప్పుడు మీరు రాసినటువంటి సుమారు 1500 సంకీర్తనల్లో అయ్యా అన్నమయ్య పద సాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది. అవునండి. అయితే ఈ 500 సంవత్సరాల క్రితం ఈ భాష ఉందని, అదే భాషని మీరెందుకు ఫాలో అవుతున్నారు? అసలు ఇది ఫాలో అవడానికి తర్వాత మీకు కూడా అభినవ అన్నమయ్య అని కూడా బిరుదు పొందారు కాబట్టి ఈ భాష పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది? భక్తి, భావం, ఈ రెండే ఆసక్తి అండి. భక్తి ఉన్న చోట మనం ఏ దేవతను ఉపాసన చేస్తూ ఉన్నామో అంటే ఆయన మా కులదైవం. కులదైవాన్ని పట్టుకునేటప్పుడు ఆ కులదైవానికి పూర్వాశ్రమంలో ఏ గురువులు అయితే ఉన్నారో వారు ఎవరెవరైతే ఆయన్ని కొలిచి ఉత్కృష్ట ప్రమోదాన్ని వద్దారో వారి తాలూకు భావజాలం కొంత మనం వెంటాడుతూ ఉంటుంది. అదే భావజాలం అంటాం. ఇప్పుడు మనందరూ ఇక్కడ కలిసాం, అందరూ ఒకే రకమైన మనసుతో ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, ఒకరి భావాలు ఒకటి పంచుకోవడం జరుగుతుంది. దీన్ని భావజాలం అంటాం. దాన్ని సత్ సంగం అని కూడా అంటాం. ఎప్పుడైతే సంఘం మారిందో భావజాలం మారిపోతుంది. ఆ విధంగా స్వామిని మనం ఉపాసిస్తున్నామంటే ఆయన ఉపాసించడం కంటే కూడా వెనకాల ఉన్నటువంటి వాళ్ళని ఉపాసిస్తున్నట్టే లెక్క. మరి ఆ మహానుభావుని ఉపాసించి ఆయనలో లీనమైన మహానుభావుడు అందకాంశతో పుట్టినటువంటి అన్నమాచార్యులు వారు. అయితే అమ్మవారిని సంకీర్తనలు రాయాలని నాకు సంకల్పించినప్పుడు నేను మొట్టమొదటి అమ్మవారి చరిత్ర తీసుకొచ్చినప్పుడు మా గురువు గారికి అంకితం ఇచ్చాం. సిద్ధేశ్వర భారత స్వామికి అంకితం ఇచ్చాం. పెద్దలు మీలాంటి పెద్దలు ఏమన్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం పంపించండి అన్నారు. పంపించాం. అప్పట్లోని ఈ రచయితలకి ధన సహాయం చేసినటువంటి కమిటీ ఒకటి ఉంటుంది. అక్కడ 10 మంది పండితులు ఉంటారు. దానికి ప్రయాగ రామకృష్ణ గారిని సీనియర్, ఆయన చైర్మన్గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని చదివి వారు ఆ రోజుల్లో నాకు 5,000 రూపాయలు స్వామివారి ముద్ర అన్నట్టు వచ్చింది. అంటే అమ్మత ప్రసాదంతో పాటు అయ్యే ప్రసాదం కూడా అందింది. దీన్ని మనం దేవస్థానానికి ఇచ్చేద్దాం అనుకున్నాం. కొన్నాళ్ళు అమ్మారు కూడా. కొన్న వాళ్ళు మళ్ళీ కొన్ని అడిగేవారు. అది చెప్పేది ఆవిడ, బాబా పుస్తకాలు ఎప్పుడు వస్తాయండి, వాళ్ళు జనాలు అడుగుతున్నారండి. అమ్మ మనదే ఉంది, వారు అడిగితే మనం ఇస్తాం,
బతిమలాడితే ఇవ్వకూడదు, గ్రంథ సంప్రదాయం కాదని, దాన్ని అవమానించినట్టు అవుతుందని వారు అడగలేదు, మనం ఇవ్వలేదు. అయితే నేను అనిపించింది అంటే స్వామి దగ్గరికి వచ్చింది మళ్ళీ స్వామి భక్తులకి వెళ్ళాలి కాబట్టి ధర్మ ప్రచారం కోసం మనం ఇస్తున్నాం ఈ పుస్తకాన్ని. మన పీఠానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం వెళ్తుంది. ఇప్పుడు మీరు సుమారు అయితే మీరు అడిగిన దానికి నేను అమ్మవారి చరిత్ర అయితే తీసుకెళ్ళాం. అమ్మవారి మీద సంకీర్తన రాయాలని నాకు సంకల్పం కలిగినప్పుడు నేను అంతవరకు ఆసువుగా చెప్పడం నాకు తెలియదు. అసలు ఆసువుగా చెప్పడం చూసి ఆశ్చర్యపోతుండేవాడిని. అలాంటిది నేను చెప్పాలి అనుకుని నాకు అనిపించినప్పుడు మా ట్రస్ట్ లో ఒక లీగల్ అడ్వైజర్ ఒక ఆయన మోహన్ గారని, జగన్మోహన్ రావు గారు ఉండేవారు. ఆయన మన 1 టౌన్ లో ఉన్నటువంటి అమ్మవారి కోవిలకి వెనక భాగంలోనే సుమారు 800 సంవత్సరాల చరిత్ర గల వెంకటేశ్వర కోవిల్ ఉంది అక్కడ. ఎంబరు మన్నారు అనేది ద్రవిడ పదం. ఎంబరు అంటే గొప్ప, మన్నారు అంటే గౌరవవంతుడు. ఆ రోజుల్లో భగవద్ రామానుజాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు ఆయన ఒకరు. వారు ఈ విశాఖపట్నం వచ్చినప్పుడు, స్వామివారు విశాఖపట్నం వచ్చారు అంటే సింహాచలానికి వచ్చారు రామానుజాచార్యుల వారు. అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే శ్రీకాంత కృష్ణ శాస్త్రి గారు. ఆయన కృష్ణమాచార్యులు, శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు మొట్టమొదటి జానపదం కాదు, పద కవిత పితామహుడు ఆయన్నే అంటారు. కానీ జీవుడు వేరు, భక్తుడు వేరు. ఎంత గొప్పవాడని జీవుడే, దేవుడు దేవుడే. వారి మధ్య ఆ సన్నన తెర కరిగిపోయి వారిద్దరికి కలిసిపోయారు. ఎంత కలిసిపోయారంటే వీరు పాడుతూ ఉంటే స్వామి వచ్చి నాట్యం చేసేవారు అర్ధరాత్రి పూట. అంతటి మహానుభావులు అయినప్పుడు ఇంకేముంది, స్వామి నావాడే కదా అనేటువంటి భావన కలిగినప్పుడు ఆయన చిన్న అహంకారం. ఎందుకంటే జీవుడు కదా, జీవుడు అనేవాడికి ఎక్కడో గత జన్మ చేసుకున్న సంస్కారాలన్నీ అవి వెంటబడుతూనే ఉంటాయి, అది పక్కదో పట్టిస్తూ ఉంటాయి. అది తెలియక చిన్న అహంకారం, స్వామి నావాడు, నేనేం చెప్తే వింటాడు. ఈ అహంకారం కనుక తీసేస్తే ఆయన మోక్షణ పాత్రుడు అవుతాడు కదా, స్వామికి ప్రీతి పాత్రుడు అవుతాడు కదా అని ఆయన్ని సక్రమ మార్గంలో పెట్టడం కోసం స్వామివారు అక్కడికి వచ్చేయడం జరిగింది. రామానుజాచార్యుల వారు వీరు సింహాచలం వెళ్తున్నప్పుడు ఇలా పరిక్రమ చేస్తుంటే ఒక మూల స్వామివారి విగ్రహం ఉంటుంది. అక్కడ కూర్చుని ఓ రోజు ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆయన శిష్యులుగా విష్ణు సహస్రనామం చెప్పేవారట. ఆయన విష్ణు సహస్రనామం చెప్తూ ఉంటే స్వామి హంసరూపంలో పైన విమానం పక్కనే ఒక చెప్తా ఉంటదండి. ఆ చెప్తాలో హంసరూపం వచ్చి చూసి స్వామి వినేవాడట. ఆయన చూసి పరమానందం ఈయన చెప్తున్నాడు, శిష్యులు చెప్తుండేవాడట విష్ణు సహస్రనామం. అయితే అదే సమయానికి ఈ శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అయ్యో ఎక్కడో దెబ్బల దేశం నుంచి వచ్చారు కదా, మనం పలకరించాలని కూడా ఆయనకు ఎందుకు అనుకరించలేదు. చూసి అలా వెళ్ళిపోయేవాడట. ఆయన నవ్వుకొని ఒక రోజు వచ్చాడట. వచ్చి, స్వామి నేను పలానా నేను అక్కడి నుంచి వచ్చాను, మీ వైభవం గురించి నేను విన్నాను స్వామి, చాలా సంతోషంగా మనం చూడడం అంటే నవ్వి ఊరుకున్నారట. నాదొక చిన్న విన్నపం స్వామి అన్నారు. చెప్పండి అన్న. మీరు ప్రతిరోజు స్వామి దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి మీరు సమాగమంలో ఉంటారని విన్నాను. ఆ సమయంలో మీకు ఏమైనా అవకాశం ఉంటే ఒక చిన్న ప్రశ్న నా గురించి ఒక్క స్వామివారిని అడగానంటే ఏమిటి అన్నాడు. పైన ఒక సన్యాసి ఉన్నాడు, ఆయనకి ఈ జన్మలో మోక్షం ఉంటుందా అని అడగండి స్వామి అంటే, అలాగే అని వెళ్ళిపోయారట ఆయన. ఆ రోజు రాత్రి స్వామిని యథాతథంగా వారు లోపల పంపించేసి బయట తాళాలు వేసి వెళ్ళిపోయారు. ఈయన పాడడం ప్రారంభం చేశారు, ఆయన వచ్చి నాట్యం చేయడం ప్రారంభిస్తున్నారు. అంతా ఇప్పుడు స్వామి సుప్రభాత సేవకు వెళ్ళిపోతున్న సమయంలో స్వామి ఒక్క విషయం, స్వామి పైన ఎవరు ఒక ఆయన సన్యాసి వచ్చారు, పాపం మనల్ని అడగమన్నారు స్వామి అంటే, ఆయన పక్కున నవ్వి, ఇచ్చివాడా నేను ఆయనకు మోక్షం ఇవ్వడం కాదయ్యా, నాకే ఆయన మోక్షం ఇవ్వాలి ఆయన చెప్పేసరికి ఈయనకి ఒక్కసారి అంటే నాకేనన్నా అన్నారు. నాకే లేనప్పుడు నీకు ఎలాగ వస్తుంది అన్నారు. అనగానే ఒక్కసారి ఆయనలో ఉన్న అహంకారం దెబ్బతిన్నారు. స్వామిని తిట్టడం ప్రారంభించి ఇక నువ్వు ఎదగో ఇలాగే ఉంటావు అన్నట్టండి స్వామిని, నీ రచనలు కూడా అలాగే ఉంటాయిలే అన్నారు. ఆ విధంగా ఆయన ఎదగలేదు, ఈయన ఎదగలేదు. ఈ మధ్య కాలంలో ఎవరో ఒక ఏవో గారు వచ్చి వాటిని పైకి తీసి ఇప్పుడు ఏవో ఆ దేవస్థానాలు వేస్తున్నారు. అంతవరకు కూడా కానీ పద కవిత పితామహుడు అంటే జానపద సాహిత్యంలో, మన అచ్చతెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సాహిత్యం అన్నమయ్య వారిదే. వారు ఉపయోగించిన ప్రతి పదం కూడా తత్సమాలు తద్భవాలే, అంటే సంస్కృతం నుంచి తప్పు తెచ్చుకున్న పదాలే. అన్నమయ్య ముందు కవులు ఉన్నారు, ఆదికవి నన్నయ్య ఉన్నారు, కవిత్రయం తిక్కన, ఎర్ర ప్రగడ ఇలాంటి మహానుభావులు ఉన్నారు. వీరు రాసిన కవిలు మీరు చూడండి అన్ని తత్సమ పదాలు కనిపిస్తాయి. సారమతి కవీంద్ర ప్రసన్న కథా కలితార్థ యుక్తులు అంటాడు ఆయన నన్నయ్య. సారమతి అంటే ఏమిటి, కథా కలితార్థ యుక్తులు అంటే సంస్కృత పదాలే కదా, వాటిని తిరిగించారు ఆయన. తిరిగించి వాటిని ఉపయోగించడం జరిగింది. అంటే తత్ సమం, తత్ అంటే సంస్కృతం, సమం అంటే దానికి సమానమైంది, తద్భవం అందులోంచి వచ్చినవి, మూలం సంస్కృతమే.
కానీ అచ్చ తెలుగులో స్వామిని అభివర్ణించేటువంటి ఒకే ఒక సాహిత్యం అన్నమయ్యది. చిన్న మాట స్వామి, అయ్యా, ఇప్పుడు అన్నమయ్య రచనల్లో సమాజంలో ఉండేటువంటి కొన్ని భేదాలను, వ్యత్యాసాలను, లేకపోతే అనాచారాలను ఆయన ఎండగడుతూ చాలా సంకీర్తనలు రాశారు. ఇప్పుడు మీరు రాసే ఈ సంకీర్తనల్లో సమాజాన్ని ప్రేరణ చేసి సమాజంలో ఉండేటువంటి హెచ్చుతగ్గులని సమతుల్యం చేయగలిగే సంకీర్తనలు మీ వైపు నుంచి ఏమైనా ఉన్నాయా? చెప్తాను. అయితే ఇందాక మీరు అడిగారు కదా అన్నమయ్యని ఎందుకు ఎంచుకున్నారని. నేను అమ్మ దగ్గర కూర్చొని, అమ్మ నాకు పరిచయం ఉన్నటువంటి పూర్వ కవుల్లో అన్నమయ్య ఒక్కరే. ఆయన భావజాలం నాకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఈ భావజాలం నేను రాస్తానమ్మా అని సంకల్పం తీసుకొని కూర్చున్నాం. కూర్చున్న తర్వాత రాయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను ఇందులో ఎందుకు రాయడం అని చూస్తే, అమ్మవారు వైశాఖేశ్వరి. ఆ పేరు ఎవరు పెట్టారు? పాండవులు పెట్టినటువంటి పేరు. మనం మహాభారతం చదివినట్లయితే విరాట పర్వానికి మొదట్లో, మీరు ఈ అజ్ఞాతవాసం చాలా కష్టమైనది, మీకు ఒక పరీక్ష, ఈ పరీక్షను దాటాలంటే ఒక జగన్మాలు మహామాయ ఉంది, ఆ మహామాయని ప్రార్థించని చెప్పడంతో యశోదా గర్భ సంభూతం నారాయణ నరప్రియం నంద గోపలి జాతం మాంగళ్యం కొలవర్ధినం కంస నిద్రాపడకరం అసురాను క్షయంకరం ముందు అనుకున్నట్లుగా దాన్ని ధర్మరాజు హిమాలయాల్లో ఆ తల్లిని ప్రార్థించడంతో ఇంత మూర్తి, 3 అడుగుల మూర్తి ప్రత్యక్షమైంది. ఒక కలువను పట్టుకొని, కలువ మొగ్గను పట్టుకొని వయ్యారంగా నిలబెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి అభినవేశంతో అమ్మవారి తాలూకా విగ్రహం. ఆవిడ వచ్చినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం సంభవించింది ఆ తల్లి. వారు మొత్తం గ్రహరాశులను గమనించిన తర్వాత, ఓహో ఆ తల్లి విశాఖ నక్షత్రం వచ్చే కదా వైశాఖేశ్వరి అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వారు అమ్మవారి మీకు ప్రణమిల్లారు. ప్రణమిల్లి లేచేసరికి ఎక్కడో ఉత్తరం ఉన్నటువంటి హిమాలయ పర్వతం ఉన్నవాళ్ళు వారు మన దక్షిణ పదంలో ఉన్నటువంటి దాన్ని ఏంటన్నా మహేంద్రగిరుడు, అంటే మనం దాన్ని ఏమంటాం పుణ్యగిరి అంటాం. పుణ్యగిరి అడవుల్లోకి తీసుకొచ్చిన్నాడు ఉత్తర క్షణం. అంటే 3వ కంటికి తెలియకుండా ఆ తల్లి వారిని తీసుకొచ్చింది అజ్ఞాతవాసం చేయటానికి. ఇది చరిత్రలో దొరుకుతుంది, మనం రాసిన చరిత్రలో ఉంటుంది. దీని తాలూకు యోగ రహస్యాలు అందులో ఉన్నాయి. ఆ విధంగా అంటే ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విశాఖ నక్షత్రం అమ్మవారిది. ఆ తల్లిని కీర్తించాలంటే మళ్ళీ అదే నక్షత్రం వచ్చినట్టు మహాకవి కావాల్సి వచ్చింది. ఆయనే అన్నమాచార్య వారు. ఈయన విశాఖ నక్షత్రం. ఓహో అంతగా తల్లి ఈయన ఎంచుకున్నామని చెప్పేసి అప్పుడు మేము కూర్చొని రాయడం జరిగింది. అదొక అద్భుతం అండి. 40 రోజులు అంటే రోజుకి 35 సంకీర్తనలు చెప్పుదాం. ఉదయం 7 గంటలకు ప్రారంభం చేస్తే అవధానం, 12 గంటల వరకు రచన. ఆ తర్వాత వాటిలో తప్పులు ఒప్పులు వెంటనే డిటిపి 30 రోజుల కల్లా పుస్తకం తయారైపోయి స్వామి అమ్మవారికి ఇచ్చేయడానికి, మా గురుగారి ద్వారా చేతుల మీదుగా దేవస్థానానికి అందజేయడానికి. ఇది ఒక ప్రణాళిక. అంటే ఒక సామాజిక స్పృహతో కూడిన సంకీర్తన ఏదైనా ఉంటో. సామాజిక స్పృహ అనేది పూర్వ కవులు కూడా వారు ఏం చేశారంటే, అంటే ఒకటి నేను ప్రధానంగా ఈ సంకీర్తనని తీసుకోలేదండి. గురువుగారు వచ్చిన తర్వాత నా దిశ మారింది. ఆయన అన్నారు వాగ్గేయకారుడు, ఆయన వాగ్గేయకారుడు, ఆయన మీద బాధ్యత ఉంది, అందుకని ఇన్ని సంకీర్తనలు రాయగలిగారు, అమ్మవారు రాయించుకున్నారు, ఇంకా రాస్తారు కూడా. కానీ ఒక యోగిగా, ఒక కళాకారుడిగా లేదు వాగ్గేయకారుడిగా తనకున్న పరిధి, తనకున్నటువంటిది గమ్యం ఒకటైనప్పటికీ కూడా యోగిగా తన గమ్యం మారాల్సి వస్తుంది. యోగి ఏం చేస్తాడంటే ముందు తను సంస్కరించుకుంటాడు. మనం చాలా మందిని జగద్గురువులు అంటాం. మా గురుగారు జగద్గురువు, అలాగే శంకరాచార్యులు వారు, భగవద్ రామానుజాచార్యులు వారు, అందరూ సద్గురువులు. గురు శబ్దం అది జగద్గురువులు ఎందుకు అయ్యారు అంటే ఇదే ప్రశ్న జగద్గురువులు శంకరాచార్య మా దగ్గర జగద్గురువులు అంటారు కదా, ఈ కాలంలో మిమ్మల్ని కూడా మరి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కదా, మీరు జగద్గురు ఎలాగయ్యారంటే వారు నవ్వుతారు. ప్రపంచాన్ని చూసి నేర్చుకున్నవాడే జగద్గురువు, ప్రపంచానికి చెప్పేవాడు జగద్గురువు కాదు. జగద్గురు అనేవాడు అనుక్షణం నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకున్న దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, అలా తెచ్చుకున్నవాడే చెప్పగలగాలి. ఇది జగద్గురువులు చేసే పని. కాబట్టి నేను జగద్గురు అంటే జగత్ గురువు అని కాదు, జగత్ గురువు ఒక్కడే శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణం వందే జగద్గురం, ఎందుకంటే ఆయన భగవానుడు, ఆయన ఇక్కడ ఉన్నవాడు జీవుడు. జీవుడికి జ్ఞానం రావాలన్నా పోవాలన్నా భగవంతుడు ఇస్తాడు. మనకి దేనికి వచ్చాం ఆయనకి తెలుసు, మనకు తెలియదుగా. ఉపాధి మనది, జీవుడు మనం ఆయన వాడు, ఆయన పంపిస్తే మనం వచ్చాం. ఒక క్రియాశీలత ఉంటుంది. రెండోది మనల్ని మనం సంస్కరించున్నప్పుడు ఓహో ఈ ద్వారా మనం ఈ భూమిలోకి వెళ్ళినట్లయితే మన చుట్టూ సమాజాన్ని కూడా మనం మార్చవచ్చు అనేటువంటిది ఒక ఆశ. దాన్ని ఎలా చేయాలి? ఒక వాగ్గేయకారుడు రచనలు చూపిస్తాడు. అదే యోగి అయితే తను అనుసరిస్తూ వెళ్తూ ఉంటాడు, తను చేస్తూ వెళ్ళిపోతుంటాడు. బాబా గారు అంటారు అదే కూడా, మనం ఒకరు చెప్పడానికి రాలేదు, మనం చేయడానికే వచ్చాం.
నువ్వు చేస్తుంటూ వెళ్ళు, నీ మార్గం బాగుంటే నీ వెనక నీకు తెలియకుండా 10 మంది వస్తారు. ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, అమెరికాలోకి వెళ్ళి వాళ్ళు భజన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వెనక్కి తిరిగి చూస్తే 100 మంది ఉన్నారు వెనకాల. అని రమ్మని మనం చెప్పలేదు. కొన్ని మతాలు ఉన్నాయి రమ్మని చెప్తారు, మనం చెప్పే వరకు. అవును. ఎందుకంటే మనది ప్రాణ శబ్దం. ప్రాణ శబ్దం ఎలాంటిదంటే ఎక్కడ ప్రాణం ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ హాయి ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఆ బిజీ వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతున్నారు చేస్తున్నారు, అదొక భోగభూమి. అలాంటి పరిస్థితుల్లో ఎంత హాయిగా ఎంత ఆనందంగా కర్ణపేయంగా ఉన్నటువంటి భజన ఏంటి, ఈ మూమెంట్ ఏంటి, ఇదంతా తెలియక వాళ్ళ వెనకాల ఫాలో అయ్యారు. షడ్గోస్వామిలో ఒక ఆయన తీసుకొచ్చి ఇగో ఇది మా పద్ధతి తెలిసరికల్లా వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. అంతే, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. మనం తెలిసింది మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోవాల్సింది మన పని. వెనకాల వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి మన వల్ల కాదు. ఎందువల్లంటే కాలక్రమంగా వచ్చిన ప్రతి మార్పుని భగవంతుడు కూడా తలవంచవలసిందే. అంతటి శ్రీరామచంద్రుడు కూడా తన భార్య పోగొట్టుకుని 1 సంవత్సర కాలం ఏడ్చాడు ఆయన. ఆ మహాతల్లి కూడా ఆయన భూమిలోకి వెళ్ళిపోయే వరకు నందను మోస్తూనే ఉంది. కృష్ణ భగవాన్ అంతటి వాడు ప్రపంచంలో ఉండలేక సముద్రంలో ఇల్లు కట్టుకున్నాడు. ఇదంతా ఏంటంటే కాలానుగుణం వచ్చిన మార్పుని భగవాన్ కాలస్వరూపుడు అయినప్పటికీ కూడా ఆ క్రమం ఆయనకు తెలుసు కాబట్టి తలవంచినట్టుగా ఉంటాడు. కానీ తలవంచడం కాదు అది, దాన్ని అంగీకరించడం. ఈ భావజాలం వెనకాల ఏదో ఉంది అక్కడ. ప్రతి మూమెంట్కి ప్రతి వ్యవహారానికి వెనకాల దాని నేపథ్యం చాలా ఉంటుంది. ఆ నేపథ్యం ఎవరు ఆపలేరండి. ఇది కాల ప్రవాహం వెళ్ళిపోవలసిందే. దాని ప్రమాణం ఏమిటంటే భగవద్గీత. భగవద్గీతలో స్వామి విశ్వరూపం చూపించినప్పుడు అడుగుతాడు, మా స్వామి ఎవరు నువ్వు అని అడుగుతాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్త. ఎంత భయంకరమైన మాట అండి అది. నేను కాళ్ళున్నయ్యా, ఈ లోకాన్ని సర్వనాశనం చేయడం నా పని. భగవంతుడైన వాడి మాట అదే. ఒక్కసారి భయపడిపోతాడు. ఎందుకు సంహారకర్త కావాలి అంటే ఈ భావజాలం ఏదైతే దుష్ట భావజాలం ఉందో దాని అనుక్షణం వెళ్ళిపోతూనే ఉండాలి. స్వామి ఇలా చూపిస్తాడు 2 చేతులు, ప్రవృత్తి నివృత్తి మార్గాలు. ఒకటి ప్రవృత్తి, ఒక నివృత్తి. ప్రవృత్తి నుంచి వెళ్ళిపోతుంటారు మనుషులు ఆయనలోకి, ఆయన నుంచి నివృత్తి భగ్నులకు వెళ్ళిపోతూ ఉంటుంది. సంహారకర్త ఒకవైపు ధర్మకర్త ఆయనే, సంహారకర్త ఆయనే. అన్ని ఆయనలోనే ఉన్నాయి. సృష్టి స్థితి లయ అన్ని ఆయనే. ఆ విధంగా విరాట్ స్వరూపంలో మనం కనుక భగవంతుడు గమనించినట్లయితే ఈ ప్రకృతిలో ఎవరు మన పైవాడు కాదు, ఎవరు పరాయివాడు కాదు, అందరూ మన వాళ్ళే. అందరూ భావజాలం ఒకటే. అంటే మూలతత్వం ఒకటే. కానీ వెనకటి జన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో వారిని పక్కతో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు మనం ఆపలేము. అది కాదన్నా సరే విన్నట్టు నటిస్తారు, వెళ్ళిపోతారు. ఎవరు మార్చాలి? 10 సార్లు మన దగ్గరకు వచ్చినారు అనుకోండి, 10 సార్లు వచ్చారనుకోండి, ఈ రోజు కాబట్టి రేపని మారుతారు. సత్సంగం. దూరం అయిపోయారు అనుకోండి, మనం ఏం చేయలేం. అందుకని సద్గురువులు ఏం చేస్తారంటే ఒక గిరి గీస్తారు. ఇదిగో ఇది నా పీఠం, ఇదిగో ఇది నా స్థలం, ఇదిగో ఇది నాది, ఇక్కడికి రండి. ఆయన దగ్గర రమ్మని మన కాదు, ఈ భావజాలంలోకి రండి. మనం అర్థం చేసుకోవాల్సింది పీఠం పెట్టారు, ఏదో డబ్బులు సంపాదిస్తున్నారా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. పీఠానికి వస్తారు కదా, నా దగ్గర రారుగా. పీఠం ఎవరి వల్ల వచ్చింది? భగవంతుడి వల్ల వచ్చింది. భగవంతుడు ఎవరు? నా తాలూకా భావజాలం. నేను నా దర్శనంలో, నా తపస్సులో కానీ, నేను చేసే ధ్యానంలో కానీ నేను ఏ తత్వాన్ని దర్శించానో ఆ తత్వం తాలూకా శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది. ఎక్కడ శక్తి నిక్షిప్తమై ఉంటుందో అక్కడ భావజనం అద్భుతంగా ఉంటుంది. ఆ భావజనం 10 మందికి ఉంటుంది. మీ అనాహతంలో ఉన్నటువంటి దుష్టక్రియ అంతా విడిపోతుంది. ప్రతిరోజు మనం శుద్ధి చేసుకోవాలి. శరీర శుద్ధి కాదు, అంతఃశుద్ధి చేసుకోవాలి. అంతఃశుద్ధి చేసుకోవాలంటే ధ్యానం అవసరం. ధ్యానంలో నువ్వేంటి నీకు తెలుస్తుంది. నువ్వెవరో నువ్వు తెలుసుకోవా అని రమణ మహర్షి అంటారు. నేను తెలుసుకోవడం ఏంటి అని చాలా మంది తెలియదు. ఆయన దగ్గర 10 సార్లు వెళ్తే తెలుస్తుంది. ఈనాటి సమాజంలో ఎక్కువ మంది జనులు నమ్మకాల మీద ఆధారపడే జీవిస్తున్నారు. వాస్తవాలు వాళ్ళ స్మృతిలోకి రావడం లేదు. ఇలాంటి ఈ వ్యక్తులకి మీరు ఎలా వాళ్ళని గైడ్ చేయగలరు? వాళ్ళకి ఎలా మీరు సూచన చేసి వాళ్ళ సన్మార్గంలో నడిపించగలరు? మీరు అన్నారు నమ్మకం అన్నారు. నమ్మకం చాలా గొప్పది. దేన్ని నమ్మాలన్నది ఇక్కడ ప్రశ్న. నమ్మకం గొప్పదే, దేన్ని నమ్మాలి? మనం ఈరోజు చూస్తున్నాం, ప్రసార మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, ఆచరించే వాళ్ళు తక్కువయ్యారు. ఇలాంటి సమాజంలో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, అది అప్పుడు ప్రజలు ఏమైపోతారంటే అక్కడే మీకు డీవియేషన్ వచ్చిందిగా, గందరగోళం వచ్చి ఎవరికి తోచిందో తెలిపోతారు. అది ఇది కూడా సృష్టిలో ఒక భాగం. పరమాత్మ ఏమంటాడంటే 1000 కొలది జనులు ఒక్కడో సత్యాన్వేషణ చేస్తాడు. అలా ప్రయత్నించే ఒక్కడు మాత్రమే దగ్గరకు వస్తాడు. ఎందుకంత ఫిల్టరేషన్ అంటే ఆ ఒక్కడు ప్రపంచాన్ని శాసిస్తాడు. వాడు ఒక్కడు కాదు, అది కనిపించడం ఒకటే కనిపిస్తాడు. కానీ అతని మాట కానీ అతని తీరు కానీ, ఈరోజు నేను ఒక నాయకుడి పేరు నేను చెప్పకూడదు, ఈ ప్రసార మాధ్యమాల వల్ల
ప్రజల్ని ఎంత గందరగోళానికి గురి చేయాలో అంతా చేస్తుంది. అవును. ఇదంతా కూడా భగవంతుడి తాలూకా సృష్టి. ఇందులో ఏది బయట అనేది ఏది ఉండదు, భావజాలం. అయితే ప్రజలు ఒక్కటి గమనించుకోవాలి. ఈరోజు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆచరించేవాళ్ళు ఎవరు లేరు. ఏది ఆచరించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే జీవితం అనేసరికల్లా ఏదో సంపాదించుకోవడానికి చదువులు అయిపోయినాయి, సంపాదించుకోవడానికి జీవితాలు అయిపోయాయి తప్ప అసలు మనం ఎవరు, మన మూలం ఏంటి, హిందూ ధర్మం ఏంటి, హిందువుగా పుట్టినవాడు చేయవలసిన ధర్మాలు ఏంటి ఏం తెలియట్లేదు. ప్రతి ఇంట్లోనే పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, పిల్లలే ఉన్నారు. పెద్దవాళ్ళు ఉంటేనే కదా మనకు మూలం తెలిసేది. అంటే అన్ని విడి కుటుంబాలు అయిపోయాయి, అన్ని దడి కుటుంబాలు అయిపోయినాయి. కలిసి ఉండే కుటుంబం ఒక్కటి లేదు. అంతో ఇంతో ఉండాల్సి వస్తే గ్రామాల్లో ఉన్నాయేమో, వాళ్ళకి మాత్రం కొంత తెలుసు. ఎందుకంటే పెద్దల ద్వారా వాళ్ళు సంపాదించిన జ్ఞానం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వారికి బ్రహ్మోపదేశం అని ఆ బ్రహ్మోపదేశ సమయంలో వాళ్ళు చెప్పాల్సింది చెప్పి చేసి లేదు అది కొనసాగింపు చాలా మందికి ఉంది. కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరి ధర్మానికి ఒకరి జీవితానికి ఆ విధంగా విడదీసుకొని ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో చాలా సంతానం ఉండేది. ఎవరెవరు ఏదేమేమి కూడా ఆఖరి సంతానాన్ని సన్యాసాస్త్రం తీసుకునేందుకు అవకాశం ఇచ్చేవారు. ఆ విధంగా సన్యాసాస్త్రం నిలబడింది. సన్యాసాస్త్రం నిలబడాలంటే గృహస్థాశ్రమం ఉండాలి, వాళ్ళు పోషించే వాళ్ళు ఉండాలిగా. ఆ విధంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఈ ప్రసార మాధ్యాలు కావచ్చు, వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో చెప్పలేము, కానీ చాలా అనర్థం కనిపిస్తుంది. నమ్మకాలు ఎవరికి నమ్మకాలు ఉండట్లేదు. ఎవరైతే అవి వెంటనే మారిపోతున్నాయి, భావజాలం మారిపోతుంది. ఎందువల్ల అవుతుందంటే నేను ఒకటి చెప్తాను, ఇందులో మొహమాటం ఏం లేదు. ఒక ఉపన్యాసకుడు ఉన్నారు, గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు ఆయన. అయితే ఈరోజు పుస్తక పఠనం లేదు కనుక వారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు సమయాన్ని తీసుకొని ప్రతి దాన్ని హృదయస్థం చేసుకొని కంఠస్థం చేసుకొని దాన్ని అప్పచెప్తున్నారు. చక్కగా బాగుంది. ఎందుకంటే మనం చదువుకోలేము శ్రద్ధంగా వాళ్ళు చెప్తే మనం ఆ పుస్తక పురాణంతో మనకు వచ్చేస్తాం. అంటే శృత పాండిత్యం, వాళ్ళది పుస్తక పాండిత్యం, వినేవాళ్ళు శృత పాండిత్యం. అయితే ఈయనకి గాని ఆయనకి గాని అందులో ఉన్న తత్వాన్ని దర్శించగలిగారా? స్వీయ అనుభవం అనుభవంలోకి వచ్చింది. ఎంతవరకు వచ్చింది? అలా స్వీయ అనుభవంలో రావాలంటే అనుష్ఠానం ఉండాలి. అనుష్ఠానానికి మూలం పరంపర, గురువు, వారి పరంపర. ఎంతమంది గురువులు పరంపరలో ఉన్నారు, ఎంతమంది పరంపరలో గురువులు దగ్గర ఎంతమంది శిష్యులను తీసుకున్నారు, వారు ఏ మంత్రాన్ని తీసుకున్నారు, ఉపాసిస్తారు. సరే, మన గురువుని చెప్పనవసరం లేదు, మంత్రాన్ని చెప్పనవసరం లేదు, అనుష్ఠానం చెప్పనవసరం లేదు, అవి సీక్రెట్గా ఉండాల్సింది. సంప్రదాయం ఒప్పుకోదు. నిజంగా వారు సంప్రదాయంలో ఉండి నిజంగా వారు సద్గురు దగ్గర ఒక మంత్రాన్ని తీసుకుంటే వీరింతసేపు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నన్నే తీసుకోండి, ఈ రోజు వరకు ఇది నాకు 2వ ఇంటర్వ్యూ తప్ప పిలిచేవారు ఉన్నారు, నేను వెళ్ళను. ఆ సమయంలో నేను ఇంకా చేసుకోవాల్సిన పని నాకు ఉంది. ఒక రాజయోగి నేను చేయాల్సింది నేను చేయాలి కదా. నేను గనక కూర్చొని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే ఒక పూట అంతా నేను కూర్చుంటాను. ఎందువల్ల నేనేంటో తెలుసుకోవాలి. నేను ఎందుకు ఎలాగున్నాను, నేనేంటి, భవిష్యత్తు ఏంటి, ఈ జీవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, ఈ జీవుడికి ఉన్నటువంటి తత్వం ఏంటి తెలుసుకోవాలంటే ఇది 1 రోజుతో 1 సంవత్సరంతో అయిపోయేది కాదు. మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ధార మనలో ప్రవహిస్తూ ఉంటుంది. శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రవహించాలంటే ముందు మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే షట్చక్రాలని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ షట్చక్రాలు ఎక్కడెక్కడైతే మనం ఈ భావజాలం నిక్షిప్తమే ఉండదో దాన్నంతా బయటికి పంపించేసుకోవాలి. పంపించేసుకొని మీరు సూర్యనాడు చేస్తారా చంద్రనాడు చేస్తారా అది మీ ఇష్టం, చేసుకోవాలి. ఈరోజు చెప్తున్నాను, నేను సూర్యనాడు ఇంట్లో చేయడం వల్ల మా అమ్మగారు నష్టపోయారు. సూర్యనాడు చేసేవారు నేను గృహస్థల్లో ఉండకూడదు. అంటే వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉండాలి, అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవుల్లో చేయాల్సిన పని ఇంట్లో చేశాను కాబట్టి మా అమ్మగారు ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు మీరు చంద్రనాడు చేస్తున్నారా? నేను భయపడిపోయి ఏంటి ఎలా జరిగిందని చెప్తే అప్పుడు చెప్పారన్నమాట, సూర్యనాడు తగ్గించండి, ఇది ఈశ్వర తత్వం, అది ఈశ్వర తత్వం ఎక్కడ ఉంటాడని ఆయన అక్కడ నువ్వు అక్కడ ఉండాలి, ప్రళయానికి దారి తీస్తుందా. నీలో ఉన్నటువంటి 3 గుణాలు దగ్ధమైపోతూ ఉంటాయి. ఆ దగ్ధం అయిపోయినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా దగ్ధమైపోతారు. ఆ గృహంలో పనికిరాదు అది. మీరు వెంటనే చంద్రనాడుకి రండి అన్నారు. వెంటనే ఉత్తరక్షణం ప్రారంభం చేశాం. చేస్తే నా తల్లి లేచి నిలబడింది. దూరం వైపులు దగ్గర అవుతున్నారు. చంద్రనాడి కృష్ణతత్వం అంటే చల్లదనం, అంటే సమాజానికి పనికొచ్చేవాడు సమాజంలోనే ఉండాలి. ఈశ్వరుడు ఎక్కడో ఉండి తపస్సు చేస్తుంటాడు. ఆయన క్రియాశక్తి వేరే ఉంది, దాన్ని క్రియారూపంలో చూపించినవాడు పరమాత్మ. వీరిద్దరూ ఒకటే పార్శ్వం, 2 పార్శ్వాలు, ఒకే దృష్టికి 2 పార్శ్వాలు. ఎలాగో ఈ పార్శ్వాలు
ఈ చంద్రనాలుగు రావడం వల్ల నా తల్లి నా కళ్ళ ముందు ఉంది, కనిపిస్తుంది. దూరం అనుకున్న దగ్గర అయ్యారు. ఆ దగ్గరైన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఫిల్టర్ చేసేసి పంపించేసాం. నా దగ్గరకు ఎవరు రారు, వచ్చిన వాళ్ళు వెళ్ళరు. చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసు చాంచల్యం నుంచి కూడా మనల్ని స్థిరత్వం చేస్తాడు. ఒక చక్కటి భావజాలను తీసుకెళ్తాడు. దాన్ని మనం ఇవ్వాల్సింది ఏంటంటే, అప్పుడు ఎప్పుడైతే మనం చంద్రనాడులోకి వచ్చామో, ఈ చంద్రనాడికి క్షయం ఉన్నట్టు దీనికి క్షయం ఉండకూడదు. చంద్రుడికి క్షయం ఉంటది, ఇది అక్షయం కావాలి. అక్షయం కావాలంటే అక్షరుడు రావాలి, అంటే భగవానుడు రావాలి. అంటే మన అనాహతంలో భగవంతుడు నిక్షిప్తమై ఉండాలి. అప్పుడు నిత్య పౌర్ణమి లాగా ఉండాలి, నిత్య పౌర్ణమి లాగా ఉండాలి. దానికి గురువు ఇచ్చినటువంటి మంత్రం, దాని అధిష్టాన దేవత ఎవరైనా కానివ్వండి. ఇతను సిద్ధి పొందాడు లేదా ఇతని చుట్టూ ఒక దైవశక్తి ఉందని ఎలా తెలుస్తుందంటే, దేవతా చిహ్నాలు వస్తాయి ఒంటి మీద. అంటే తల్లి ఇచ్చింది మాంసపిండం, గురువు ఇచ్చింది మంత్రపిండం. ఈ మాంసపిండాన్ని ఎవడైతే మంత్రపిండం చేసుకోగలుగుతాడో వాడు బురదలో ఉన్న అసహ్యమైన పరిస్థితుల్లో ఉన్న ఎలా అయితే కమలం ప్రవేశిస్తూ ఉంటుందో అతను కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే అతను ఉన్నాడు కానీ దాంతో అంటబడ్డాడు. పద్మపత్రం ఇవాంభస, పద్మపత్రం ఇవాంభస. పద్మపత్రంలో నీరు పడితే జారిపోతుంటాం మేమంతే. బాగుంది స్వామి. ఎంత మీ సుదీర్ఘ జీవన ప్రయాణంలో మీకు లౌకికంగా బాగా దుఃఖం కలిగించే సంఘటనలు కానీ మహా ఆనందం కలిగించే సంఘటనలు కానీ ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. జీవితం అంటే చాలా ఉంటాయి, చాలా అనుభవించాం. ముఖ్యంగా నేను అనుభవించిన ప్రత్యేకంగా ఏం లేదు, కానీ నా కోసం నన్ను పెంచడం, నా తల్లి పడ్డ కష్టం నాకు దుఃఖం కలిగిస్తుంటాడు. అయిన వాళ్ళ దగ్గరే కట్టుబానిసగా బతికాను నా తల్లి. ఇప్పటికీ నాకు కళ్ళని నీళ్ళు వస్తాయి. ఎవరైతే వాళ్ళు నా సొంత బిడ్డ లాంటి వారు అనుకున్న వాళ్ళే అవమానం చేస్తారు నా తల్లిని. ఇప్పుడు వాళ్ళు వచ్చి నా తల్లి కాళ్ళు పట్టుకుంటున్నారు, అయినా మేము లెక్క చేయం. ఎందువల్లంటే అయిపోయింది. నాలాంటి వాడికి జన్మచ్చిన నా తల్లి ఆవిడ స్థితి అంటే వాడి పరిస్థితి అంటే నాకు తెలుసు. ఆవిడకి మనసులో ఏమాత్రం కల్పషం ఉండదు, కానీ ముఖం మీద మాట్లాడుతుంది ఆవిడ. యథార్థి లోక విరోధి, యథార్థవాది లోక విరోధి. ఉన్నట్టుగా మాట్లాడు ఎప్పుడు సరిపోదు. నేను అమ్మకి అదే చెప్తాను, అమ్మ నీ మనసులో ఏమన్నా మనసులో పెట్టుకో తల్లి, బయటకు అనకు. అది నిజమైనప్పటికీ కూడా సమాజం హర్షించదు, దగ్గర దూరం అయిపోతారంటే నువ్వు అంటే చాలరా, నాకు వీళ్ళందరూ ఎందుకురా అంటది. ఆవిడకి అదే తత్వం. అది గురుగారికి అదే చెప్పాను, మా అమ్మగారు మనసు మార్చాలి గురుగారు అంటే, ఆవిడ మారాల్సిన మనిషి కాదు, మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడకి ముందు వెనక నువ్వే. ఆవిడకి ఇంకొంత పని లేదు, ఆవిడకి నువ్వు బాగుంటే చాలు అని గురుగారు ఎప్పుడు అన్నారు. నేను సన్యాసాశ్రమానికి వెళ్దాం అనుకున్నాను గురుగారి దగ్గర. వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే, మీరు పుట్టుకతోనే సన్యాసి, మీకు వేరే శాస్త్రం కర్మ సన్యాసి. కర్మ మార్గం కర్మయోగం కదా. భగవానుడు భగవద్గీతలో అన్ని యోగం అన్నారు. కర్మయోగం, జ్ఞానం, సాంఖ్య యోగం. ఏంటి యోగం అంటే ముందు మార్గం. అందులో నిష్ణాతుడైతే అది యోగం అంటే జ్ఞాన మార్గంలోకి వస్తాడు. అది మార్గమే. అది జ్ఞాన యోగం కావాలంటే సద్గురువు కావాలి. కలయిక, జీవ బ్రహ్మైక కలయిక కావాలి. దానికి సంధానకర్త ఉండాలిగా. ఆ సంధానకర్తే వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. మీరు ఏం తీసుకుంటారు, మీకు ఏ ఇష్ట దేవత ఆ తీసుకొని దాన్ని అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఈ సృష్టి మీకు అన్ని చెప్తూ ఉంటదండి. ఈ రోజు ఎంతమంది పడుకొని లేవగానే భూమికి నమస్కారం పెడుతున్నారు చెప్పండి. ఎంతమంది సూర్య నమస్కారం చేస్తున్నారు లేదు కదా. కనీసం మనం తాగే నీటికి కూడా మనం కృతజ్ఞత చెప్పట్లేదు కదా. యమునాచు గోదావరి సరస్వతి నర్మద సింధు కావరి జలేస్తుంది సన్నిధం కురు. అమ్మా నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నేను ఉన్నానమ్మా. అత్యంత రహస్య విషయం చెప్తున్నానండి. ఈ జీవుడు అనేవాడు ఈ భూమి దున్నడానికి వెనకాల చాలా పెద్ద నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని చెప్తే భయపడిపోతారు మనుషుడు. ఎంత భయంకరంగా ఉంటుందంటే పంచభూతాలు అంటారు, పంచ ప్రాణాలు అంటారు. ప్రాణం సంగతి పక్కన పెట్టండి. భూతాలు ఎందుకు వచ్చినాయి అంటే మనల్ని బతికించడానికి అనుకుంటారు. ఈ 5 భగవంతుడి తాలూకా ఘోడాచారులు అనుక్షణం లెక్క పెడుతూనే ఉంటారు. వాళ్ళు ఒకటి ప్రతిదీ లెక్కే. దీనికి అధిష్టాన దేవతలు కర్మదేవతలు 9 మంది నవగ్రహ దేవతలు. వారు ఉండబట్టి మనం ఉన్నామండి. చాలా మంది అమ్మో శనేశ్వరుడి సింగ్ అయిపోయింది మన పని అండి. కాదండి, వారు ఉండబట్టి మనం బతుకుతున్నాం. నవగ్రహాలు కనుక లేకపోతే పుట్టిన జీవుడు వెంటనే పోతాడు, అది పిచ్చుడైపోతాడు. ఎందువల్లంటే వాళ్ళు చేసేది ఏంటి, గత జన్మలు వీరు చేసుకున్న మంచి గాని చెడ్డ గాని కర్మ ఫలితాలు అందిస్తారు. అదన్నీ ఒకేసారి పడిపోతే అంతే కదా, ఒక ఆర్డర్ లో అందిస్తారు. ఆర్డర్ జీవితం. ఆ జీవితంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి సమయంలో కష్టాన్ని ఇవ్వాలి, ఎలాంటి సమయంలో అది మంచిగా ఇవ్వాలి.
తత్ఫలితం వాడు ఎలా పొందాలి, వెనకటి జన్మలో వీడు ఎంతమందికి అన్యాయం చేశాడు, ఆ అన్యాయం వాడు పడ్డ బాధ వీడు పడాలంటే ఎప్పుడే వాళ్ళ వాడికి అంతవరకు కాలం వెళ్తూనే ఉంటుంది, అంతవరకు వీడు చేసిన సుకృతాలు వెళ్తూనే ఉంటాయి, జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. హాయిగా ఉందనుకుంటాడు, ఒక్కసారి వచ్చి పిడుగు మీద పడుతుంది, అయిపోయింది మృత్యు. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉందా? కాదు, నువ్వు చేసుకుందా నీకు ఇస్తున్నాను అంతే. మరి ఈ ఉపాసనాలు లేకపోతే ఇచ్చినటువంటి దానాలు ఇవన్నీ దేనికి అంటే దాని వెనకాల కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు కదా, ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు కదా, అక్కడ పట్టుకోమని దాని అర్థం. గ్రహ దేవతలు పట్టుకొని వాళ్ళు ఉన్న మూలం ఉన్నట్టు శక్తులు పట్టుకోవడం కాదు, గురువు ద్వారా ముందు ఒకరిని పట్టుకో. ఏకం విజ్ఞానం సర్వ విజ్ఞానం, ఒక విజ్ఞానం చేస్తే చాలు, అన్ని విజ్ఞానాలు అదే. ఒక గురువుని ఆశ్రయిస్తే అన్ని దేవతలు మనకి సామీప్యంగానే. దేవుడే లేడు, గురువే దైవం. అదే దేవుడే లేడండి, గురువే దైవం. నాకు సహజం చెప్తాను, నాకు వచ్చిన ఒక దాకా స్వామివారికి దగ్గరికి మేము అమ్మవారి చరిత్ర పంపించాం. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఇది రాదులే అనుకున్నాం. ఒకరోజు నేను పడుకుంటే కళ్ళ స్వామి నా స్వప్న భూమిలో నేను స్వామి దర్శనానికి వెళ్ళానట. అలా తెర వేసింది స్వామివారి తెరగా ఆనంద నిలయం దగ్గర. తెర తొలగింది, మా గురుగారు లోపల నుంచి వస్తున్నారు, సిద్ధేశ్వర భారతీ స్వామి వస్తుంటే వెనకాల స్వామి గంగిగోవులకి వెళ్తున్నాడు ఆయన, మా గురుగారు వెనకాల. దాన్ని చూసి ఇలా చెయ్యూపుతున్నాడు ఆయన. ఆశ్చర్యం అన్నమాట. మరుసటి ఫోన్, మీ పుస్తకం ఆమోదం పొందిందండి. మొట్టమొదటి ఇచ్చింది గురువు అంకితం ఇచ్చాను, వారు ముందు వెళ్తే స్వామి వెనకాల వచ్చారు. అంటే ఇక్కడ గురువు గొప్ప, భగవంతుడు గొప్ప. అంటే గురువు లేకపోతే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి గురువే దైవం, గురువే సర్వస్వం. మరి మీకు ఆనందాన్ని ఇచ్చే సందర్భం ఏంటి? ఆనందాన్ని ఇచ్చే సందర్భాలు అసలు నేను ఎందుకు పుట్టానో తెలియదు, నా జీవితం ఏంటో తెలియదు, నాకు ఏమీ రాదు, నేను ఏమీ తెలియని వాడిని. అమాయకత్వం దైవత్వం అంటారు చాలా మంది. అవును అవును, కరెక్ట్. అది మన అమాయకత్వం దైవత్వం. అవును. ఈ రోజు నేను అమాయకుడినే, నాకు ఎలా సంపాదించాలో తెలియదు, సంపాదించిన ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, వెనకాల 5 పైసలు లేదు, కానీ ఏదో ధైర్యం, ముందుకు వెళ్ళిపోతాను, చేయాలనుకుంటే చేసేయడమే. అంతే అంటారు, అయ్యా మేము అందరం డబ్బు వెనకాల పరిగెడతారు, మీ వెనకాల డబ్బు పరిగెడుతుందండి. ఇది అంతవరకు నిజం నాకు తెలియదు. అంతా గురువు అనుగ్రహమే మనకు గొప్ప గొడుగులా మనల్ని కాస్తూ ఉంటది. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నా. కనుక నా ధైర్యం, నాకున్న ఆనందం, నాకున్నటువంటి సర్వస్వం, నేను చేసే అనుష్ఠానం, వారు నాకు ఇచ్చేటువంటి కటాక్షం. అంటే గురు కృపే మీకు గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆనందాన్ని, అంతకు మించిన ఆనందం లేదు. బాగుంది స్వామి. ఇప్పటికిప్పుడు వ్యవస్థలో ఒక గొప్ప మార్పు రావాలి అని మనం అనుకుంటే మీ దృష్టిలో అదేంటి? రాదండి. అంటే ఏ మార్పు వస్తే బాగుంటది వ్యవస్థ అని మీరు అనుకుంటున్నారు? అందరూ అనుకుంటారండి, ఎలాగుంటే బాగుంటుంది, ఎలాగుంటే బాగుంటుంది అనుకోవడం సహజం. కానీ భగవానుడు చెప్పిన మాట ఎక్కడికి పోలిపోదు. అయితే అలాగని మనం చేయడం మానకూడదు, ప్రయత్నం మానకూడదు. అంటే ఏం చేయాలి, ఎలాంటి మార్పు రావాలి? తనను తాను తెలుసుకోవడం ప్రయత్నం అండి. ఎవరో వచ్చి ఏదో చెప్తారనేది అబద్ధం. ఈ రోజు తల్లి తండ్రి చెప్పిన పిల్లలు వినడం లేదు, వినే అవకాశమే లేదు. మా నాన్న ఇలాగే అంటాడు, ఆయనకి ఏం తెలుసు, మొత్తం మారిపోయింది అనుకుంటాడు. ఏది మారదు, అక్కడే ఉంటది. అది మనమే మారిపోయాం. పెద్దలు చెప్పింది ఎవరు వింటున్నారు? వినలేదు. గురువులు చెప్పింది ఎవరు వింటున్నారు? స్కూల్లో వెళ్తారు, స్కూల్లో చెప్పిన మాస్టర్ చెప్పింది ఎవరు వింటారు? అంటే దీనికి ప్రధాన కారణం సొసైటీ. మనలో మార్పులేనండి. అంటే మానవ సంబంధాలు బాగా తగ్గినాయి అని చెప్పడానికి, బాగా తగ్గిపోయినాయి. రెండోది ధర్మ మూలం నశించిపోతుందండి. ఓహో, మూలం నశించిపోతుంది. నా అమ్మమ్మ ఆ రోజు నా చేయి పట్టుకుని తిరుమలకి తీసుకెళ్ళకపోతే తిరుమల నాకు తెలియదు, లలితమ్మ దగ్గర తీసుకెళ్ళిపోతే లలితమ్మ నాకు తెలియదు. ఈ రోజు మొదలనే నేను మొన్ననే స్వామి దగ్గరికి వెళ్ళి తల్లిని ఇచ్చాను. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్నమాచార్యులు వారి వంశీయులు, హరినాథాచార్య వారే స్వయంగా అమ్మవారి చరిత్ర సంకీర్తన రాసిన తర్వాత అపర అన్నమైన అన్ని బిరుదిచ్చారు. ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ఆ వైబ్రేషన్ గా అన్న మాటగా ఆ వైబ్రేషన్ ఉంటదండి. వారు అంటే వాడు ఎవరైనా కానివ్వండి, ఆ వంశంలో పుట్టడం చేసుకున్న మహా అదృష్టం ఎవరికి రాదు అది. కాబట్టి వెనకాల పూర్వాశ్రమంలో వారు ఉన్నట్టు పెద్దల తలకు శక్తి కొంత ఉంటుంది. ఆయన ఆ మాట అనగానే ఆ రోజు నాకు జ్వరం అంటే వైబ్రేషన్స్, ఆ మసూడ్స్ మళ్ళీ మామూలు అయిపోయాను. అదే మారువాడేది గురిగిపోతాడు, అంత శక్తి ఉంటుంది. ఎందువల్ల అంటే గురువు అన్నాడు వెనకాల. వారు అభిమానంతో అన్న మాట కూడా నేను తట్టుకోలేని పరిస్థితి అన్నమాట. అంటే ఆ శబ్దంలో అంత గొప్పదనం ఉంటుంది. అంటే ఇప్పుడు యువతరంలో అంటే తగ్గుతుంది అంటారా? ఈ యువతరంలో మొట్టమొదట ఉండవలసింది ఓర్పు సహనం అండి. ఓర్పు సహనం లేని వాళ్ళకి వాడికి ఏం అర్థం కాదు, వెళ్ళి పడిపోతారు, అంటే మహాస్ప్రాలయంలో పడిపోతారు. ఓర్పు ఎప్పుడైతే ఉందో, ఓర్పు సహనం ఎందుకు ఉండదో తెలిసినండి, భయస్థితిగా ఉంటుంది. అది భయం ఉండేవాడికి ధైర్యం ఉండదు. ధైర్యం ఎప్పుడైతే నశించిందో ఓర్పు సహనాలు ఉండవు. అది నిలబడాలి.
యుధిష్ఠిర మహాభారతంలో ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అంటే అర్థం చేసినట్టే నిలబడేవాడు, చివరి వరకు నిలబడేవాడు. అవును. మరి యుద్ధంలో 2 సార్లు పారిపోయి వచ్చాడు కదా భయంతో. అతను యుధిష్ఠిరుడు ఎలాగవుతాడేంటి? ఎదురయ్యే యుద్ధాలు కాదు, జీవితంలో జరిగే యుద్ధాల మీద నిలబడ్డాడు. యక్షుడు మొత్తం అన్నదమ్ములు అందరం చంపేస్తాడు. ఈయన వెళ్తాడు, అన్నదమ్ములు విగత జీవులే ఉన్నారు, గుండె రాయి అయిపోదా, అలాంటి పరిస్థితుల్లో మీ అన్నదమ్ములు నన్ను ఎదిరించి చచ్చారయ్యా, ఇంక నువ్వు వచ్చావు, నేను చూడాలని నేను కనిపించి నేను రప్పించాను, మీ అన్నదమ్ములు కావాలంటే నేను చెప్పిన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటాడు. అలాంటి పరిస్థితుల్లో నిలబడి సమాధానం చెప్పాలంటే ఇతనికి ఎంత బుద్ధి ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, గొప్ప ధైర్యం ఉండాలి. నిలబడి ఆయన చెప్పిన ప్రతిదానికి సమాధానం చెప్పాడు. నీకు ఎవరి ఒక్కడిని ఇస్తాను, ఎవరు కావాలి కోరుకో అంటే ఎవరిని కోరుకున్నారు? సహదేవుడిని. నకులుని కోరుకున్నాడు. నీకు బుద్ధి ఉందా లేదా? భీముని కోరుకోవయ్యా అతి బలవంతుడు, అర్జునుడు కోరుకో. ఇదే ఆయన అంటే నాకు 2 తల్లులు, ఒక తల్లికి నేను ఉన్నాను, ఇంకో తల్లికి వాడు ఉండాలిగా అగ్రజుడు అనగానే అతని ధర్మాలకి అతని యుధిష్ఠిర అన్నాడు ఆయన. నిజమైనట్టు యోధుడు నువ్వేనయ్యా. అలాగా మనకి సహనం, ఓర్పు చాలా అవసరం. ఈ 2 లేని వాడికి ధైర్యం ఉండదు, వాడికి అసలు ఎందుకు పనికిరాడు వాడు. కాబట్టి పిల్లలకు మనం నేర్పించాల్సింది ముందు కష్టాన్ని నేర్పించాలి. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలతో నాకు ఈ వస్తువు కావాలని పంపించాం అనుకోండి, వాడు తెస్తాడు మేధావి, మనం చెప్పి పంపించాలి. లేకపోతే అసలు ఈ రోజుల్లో ఆకుకూరలు పేర్లు తెలియవు, ఆకుకూరలు పోల్చలేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, వచ్చారు. అసలు తెలియవండి పాపం. ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. పిల్లల్ని అంగడికి తీసుకెళ్ళాలి, అది ఎలా కొంటనో తెలియాలి, కష్టం సుఖం అన్ని తెలియాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడ తెలుస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లి దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, వీళ్ళు ఎగబడుతూ ఉంటే ఒక మహానుభావుడు గుడి కట్టాడు, అక్కడ పొలం అనేది 10 మంది పోతే అయిందే నష్టం. అత్యుత్సాహం ఎందుకండి? దేవాలయానికి వెళ్తారు, పక్క వాళ్ళని పట్టుకుని దర్శనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఎలాగైతే ఇంటర్వ్యూ చేస్తారో ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ ధామరాజు ఆవిడ విశాలాక్ష గారు. మంచి భక్తురాలు, స్వామి భక్తురాలు. గబ్బుకు నన్ను అడిగింది, మీకు చాలా మంది తెలుసు కదండి, నాకు దర్శనానికి పంపించారండి. పుట్టుకుమన్నాను నేను, ఇలాంటి ప్రశ్న చేసింది ఈవిడ అని, ఇలాగ అడిగింది ఏమిటన్నాను నేను. సరేలే అమ్మా అని, సరే మా దేవస్థానంలో ఒకడు ఉన్నాడు, మా దేవస్థానం అమ్మవారి ఉత్సవాలకి లాంఛనాలు తీసుకెళ్తారు స్వామివారి. ఆ ఇళ్ళబడి ఏదో పరిచయాలు చేసుకున్నారు, వాడికి అప్పచెప్పాను, చూడవయ్యా కొద్దిగా ఆవిడైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సిన టికెట్ ఉండడానికి వసతి అని. వీడు కరెక్ట్గా నేనంటే చాలా భయం, కరెక్ట్గానే చేశాడు వాడు. ఎవరైతే దానికి మెయిన్ అతను కొండ మీద కారులో వెళ్తూ ఆయన ఫోన్ చేసి ఆవిడ రమ్మని నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆవిడ అదే సమయానికి ఆ సెల్ ఏమో బ్యాగ్ లో పెట్టేసి ఈయన ఫోన్ చేస్తాడు, ఆవిడ అంటే దాని అర్థం ఏంటండి? సరే ఆ సమయంలో ఆవిడకి తెలిసిన వారు ఎవరు ఇంకొకరు ఉన్నారట అక్కడ దర్శనానికి వచ్చి, వాళ్ళకి అకామిడేషన్ ఉంది, దర్శనం ఉంది, తీసుకెళ్ళిపోయారట వాళ్ళని. ఆవిడ వచ్చిన తర్వాత, స్వామి మీ దయ వల్ల మీరు అనుకున్న వ్యక్తులు అవ్వలేదు, కానీ మేము కూడా తప్పు చేసాం, ఆయన ఫోన్ చేసి మేము ఎత్తలేకపోయాం, వేరే విధంగా ఏంటంటే అప్పుడు నేను చెప్పానండి. అదే మాట ముందు చెప్తే ఈయనకి ఇష్టం లేక చెప్తున్నాడు అంటారు. చూడమ్మా, దేవాలయానికి వెళ్తున్నాం అంటే ఎవరి కోసం వెళ్తారో ముందు అర్థం చేసుకోవాలి. మీరు నన్ను అటువంటి అడగకూడదు, నేను అలాంటివి చేయను, ప్రోత్సహించాను. నేను వెళ్ళాను స్వామివారి శ్రీవారి మెట్ల మీద అన్నమయ్య మార్గంలో వెళ్ళాను, మోకాళ్ళతో ఎక్కాను, కొన్ని మెట్లు అన్ని ఎక్కాను, ఎవరిని అడగలేదు, అందరితో పాటు టోకెన్ తీసుకున్నాను. ఆ సమయానికి వెళ్ళాను, 8 గంటలు వద్దంది, 2 గంటలు అయిపోయింది. బయటకు వచ్చాను, స్వామి చక్కగా దర్శనం ఇచ్చారు. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి? మన దృష్టి మన నమ్మకం భగవంతుడి మీద ఉండాలమ్మా, పక్కన వాళ్ళు ఎవరి మీద కాదు. భగవంతుడు నీకు దర్శనం, నువ్వు దర్శించడం కాదు. సరే మన దర్శనం మన ఆత్మ సంతృప్తి. చాలా మంది కష్టాలు పడి పిల్లల్ని చంకనెత్తుకొని అక్కడికి వెళ్ళి దర్శనం అవ్వక ఏడ్చుకుంటూ వచ్చేస్తారు, చూసావా? వాళ్ళ వెనకాల భగవంతుడు ఉంటాడమ్మా. అది ఇంటికి వచ్చి కూర్చుంటాడు కొన్నాడు. ఎప్పుడైనా అలాగే అడగండి అని చెప్పేసరికల్లా పాపం వాడు బాధపడింది ఆ మాట. అంటే యథార్థం లోక విరోధం, మనం ఏం చేయగలం? అలా చెప్తుంటే మన నమ్మకాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే మనల్ని మనం శోధించేటట్టుగా ఉండాలి. ఏదో అయిపోతుంది, ఏదో వచ్చేస్తుంది అనుకుంటే చాలా పొరపాటు, అది మాయ. అంటే ఇప్పుడు వేగం పెరిగింది కదా, వేగం పెరిగింది. దేనికి పెరిగింది వేగం? అంటే మనస్సు యొక్క వేగమే అలాగే ఉంది, కాలం వేగం కాదు కదా. 24 గంటలు అంతర్స్థిరత్వం లేకపోవడం చేత కాలాన్ని మనం శాసించేట్టు ఉండాలి, మా కాలం మనం శాసించేట్టు ఉండకూడదు. కాలంలో మార్పులు వస్తాయి. నువ్వు ఎవరిని పట్టుకోవాలని పట్టుకుంటే కాలం నిన్ను అనుకుంటూ వెళ్ళిపోద్ది.
గడ్డి ముక్క ఉంది, పక్కనే తాటి చెట్టు ఉంది, మహాప్రళయం వచ్చింది, గడ్డి అలాగే ఉంది, తాటి చెట్టు ఎగిరిపోయింది. ఇదేం లెక్కదండి. కాలానికి మనం తల వంచకూడదండి. కాలానికి వచ్చి మార్పులకు తల వంచాలి. కాలాన్ని ఎందుకు తల వంచకూడదు అంటే కాలం మనకు సంబంధించింది. ఎందుకంటే ఈ కాలం నువ్వు ఏం చేయాలి అదే చేస్తాం మనం, మనకి ఇష్టం లేకపోయినా. మన వెనకాల ఒక క్రియాశీలత్వం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, పంపించినప్పుడు మన వెనకాల ఉన్నాడు అనే ధైర్యం, మనోధైర్యం మనకు ఉన్నప్పుడు ఈ కాలం ఏమైపోతే మనకేముంది. మనకు జరుగుతుందా లేదా? 5 పేర్లు సంపాదన లేదు, నీ రోజులు వెళ్తున్నాయా లేదా? అంతే కదా, నీ రోజులు వెళ్ళిపోతున్నాయి. మరి ఈ దేవస్థానాలకి ఇన్ని వేల మంది, లక్షల మంది ఒక ప్రళయం లాగా వచ్చి దర్శనాలు చేస్తున్నారు కదా, ఇది నిజమైన భక్తి అంటారా? అత్యుత్సాహం. భక్తి ఉంటుంది, భక్తి లేకుండా ఎవరు ముందుకు రాలేరు. కానీ భక్తి కన్నా అత్యుత్సాహం ఎక్కువైపోయింది. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వైభవంగా ఉంటది, తెలియని వాళ్ళైతే ఏదో వెళ్ళి వచ్చేస్తాం. అరే భగవంతుడు నీ దగ్గర ఉంటాడు రా నైనా, అక్కడ ఉండకపోవడం పక్కన పెట్టు. మరి ఎందుకు ఈ సత్యం తెలుసుకోలేకపోతున్నారు? తెలుసుకోవాలి, మాయా ప్రపంచం. మాయను మోసం చేస్తుంది మనల్ని మోసం చేసేది మాయ. మాయాగ్రస్థిత మనోహ. మాయ మనస్సు పట్టుకుంటది. అది మనసు స్వాధీనం ఉంటే ఇవన్నీ మనం ఏం చేయలేము. భగవంతుడు చెప్పేది అదే కదా, మమ మాయ దురత్యయ. ఎవడు నా మాయ చాలా దుర్భేద్యమైనది, ఛేదించదగినది. కానీ ఎవడైతే నన్ను శరణ పొందుతాడో వాడికి నేనే ఉన్నాను. అంతే కదండి. మనం పట్టుకోవాలి. మన హిందూ ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మం యతో ధర్మస్తతో జయ. జయ అంటే భగవానుడు. మనం ధర్మాన్ని ఏ రోజైతే మనం ధర్మాన్ని వదిలేసుకున్నామో ఏవేవో వచ్చాయి, ఇంకా అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మనం శోధిస్తున్నారు. ఇది కాలం శోధన, భగవంతుడు ఇచ్చినటువంటి మన పనిష్మెంట్. రాజుల కాలం తీసుకున్నట్లయితే రాజులు వైష్ణవం శైవం తన్నుకు చచ్చారు. ఆ భావజాలం ప్రకృతి తీసుకొని దానికి ఒక ఆకృతిని కల్పించి అదొక భావజాలంగా తయారు చేసి ఇప్పుడు మన మీద వదిలింది. వాళ్ళే ఇతర మతస్థులు. ఆ రోజు చేసిన పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇది ఒక సర్కిల్. ఏవం ప్రవర్తితం చక్రం. ఎక్కడికి ఏది పోదు. ఈ ప్రకృతికి చాలా గొప్ప జ్ఞానం, మహాజ్ఞప్తి. అమ్మవారి నామాల్లో ఆవిడకి ఎంత జ్ఞప్తి అంటే మనం 100 సంవత్సరాలు 100 జన్మల క్రితం ఏం చేసాం ఆవిడకి గుర్తుంది. అదే ఫలితం మనకి ఇస్తుంది. మనం ఈ రోజు ఏదో చేసేవాళ్ళు కాదు, ఈ చేసిన దానికి మళ్ళీ దీని వెంటనే ఏదో కౌంటర్ ఉంటుంది అని మనం తెలుసుకుని అన్నాడు. అసలు ఇది ఈ దరిద్రంతో మనకెందుకు, మన కాలాన్ని పట్టుకుంటే చాలదా, కాలపురుషుని పట్టుకుంటే చాలదా అని ఎవరిని పట్టుకోవాలో వారిని ఆశ్రయించాలో పట్టుకున్నట్లయితే. అయితే చాలా మంది ఈ రోజు గురువులు ఎక్కడ అందరూ దొంగలే కదండి. నేను గురువు దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వు పట్టుకున్నట్లయితే అందరికీ కులదైవాలు. కులదైవాలు ఎందుకు చేయట్లేదు? గ్రామ దేవతలు ఎందుకు చేయట్లేదు? పితృదేవతలు, వీళ్ళందరికన్నా అతి ముఖ్యమైనటువంటి పితృదేవతలు నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? పితృదేవతలు పట్టించుకోకపోతే జీవితంలో ఎదుగుదల లేదు. గ్రామదాన్ని పట్టించుకోకపోతే ఎక్కడికల్లా విజయం లేదు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈనాటి యువతరం సరైన కృతజ్ఞత గాని, గౌరవం గాని, ఒక రెస్పెక్ట్ గాని ఇవ్వడం లేదు కదా. వాళ్ళ శోకం కూడా ఇప్పుడు ఈ పిల్లలకు కొంతమందికి శాపంగా మారే పిల్లలు శాపాలు అవుతున్నారు కదా. అదే కదా, వారి పిల్లలే శాపాలు. అదే కదా బాబా గారు అన్నట్టు పుత్రులు శత్రువులు అవుతారు. ఎందువల్ల అవుతారు? వీళ్ళు తనదలు చేస్తే కదా. అదే సంవత్సరానికి ఒకసారి పెట్టడానికి ఇబ్బంది పడతారు. అదే నేను ప్రతి మాసానికి పెడతాం, పెట్టాలి, ఇది మన బాధ్యత. ఎందువల్ల అంటే వాడు ఉంటేనే మనం ఉన్నాం. వాడు లేకపోతే మన కనీసం కృతజ్ఞత ఉండాలిగా. ఏది లేదు. లేకపోయినప్పుడు ఏమవుతుందంటే కుటుంబంలో కలహాలు, సంతాన ప్రాప్తి లేకపోవడం. మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. మనం వేదం చెప్పింది, పితృరుణం, ఋషి రుణం, దైవ రుణం. వాడు బ్రతుకున్నంత వరకు, వాడు వెళ్ళిపోయే లోపు ఈ 3 రుణాలు ఎవరు తీర్చుకుని వెళ్తాడో వాడు మహోత్కృష్టుడు అవుతాడు. అంటే యోగానికి అంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, వచ్చే జన్మ చేసుకున్నాడు కదా. 3 చేసుకున్నాడు కదా. అది చేసుకుంటే చాలు. అది తెలియాలంటే పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు మన ఇళ్లలో ఉండాలి. పిల్లలు ఎక్కడో ఉదరాశ్రమాలు ఉండడం కాదు, మన ఇళ్లలో ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ప్రతి తల్లి పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్ళాలి. కనీసం వారానికి 2 సార్లు తీసుకెళ్ళాలి. ఏ దేవాలయానికి తీసుకెళ్ళకపోయినా గురు దేవాలయానికి తీసుకెళ్ళాలి. గురువు చాలా ముఖ్యం. భగవంతుడే గురువు. గురువు తీసుకెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే ఆ తీర్థం తీసుకోగా అంటే ఈ లోపం పెద్దవాళ్ళలో కూడా ఉండడం పిల్లలకి రావటం లేదు. పెద్దవాళ్ళదే లోపం. అంటే అందరూ యాంత్రిక జీవితం నడుపుతున్నారు. మమ్మాయి దొరొచ్చాయి అన్నట్లుగా భగవానుడు ఏంటంటే ఈ మాయా ప్రపంచం నడిపించుకొని మహాప్రలయం వైపు తీసుకెళ్లిపోతుంది. ఈ మహాప్రలయాన్ని తీసుకెళ్లిపోతుంది. ఎవరైతే నిదానంగా నిలబడి నేను ఎందుకు వచ్చాను ఆలోచిస్తాడో రమణ మహర్షిలాగా ఉంటాడు ఆయన.
అలెగ్జాండర్ వెళ్ళి ఒక మహర్షి తపస్సు చేసుకుంటే నేను చూడి అలాగున్నావు, నువ్వు అలాగున్నావు, ఏంటి కూర్చున్నావు అంటే నువ్వు అలాగే ఎందుకున్నావు అన్నాడు. ఇది నా గొప్పతనం, నా తాలూకు శక్తి అన్నాడు. ఇది నా గొప్పతనం, ఇది నా శక్తి. నాలో ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు కదా. నేను ఇప్పుడు బాధపడి నీకు చెప్పాను, నేను ఆనందంగా ఉన్నాను కదా, హాయిగా ఉన్నాను నేను, ఇదేం ఆనందం అంటాడు. ఆ విషయం దాని తర్వాత తెలిసింది అడిగి, ఓహో మనిషి నిజమైన ఆనందం అది ఇది కాదు సుమా అని చెప్పి. రాజ్యాలు జయించినా కూడా ఆయనకి శాంతి లేదు. వాడిని నాడు జయించలేకపోయాడు. అవును, తన మనసును జయించలేని వాడు రాజ్యాన్ని ఏం చేస్తాడు? ఎక్కడో ఒకటి విప్లవం పెరుగుతుంటది. కానీ నీ మనసు నీ స్వాధీనంలో ఉంటే ఎక్కడ చూసినా ఆనందమే కదా. కనిపిస్తాయి పరిస్థితులను బట్టి. అంత కృష్ణ భగవానుడే తన కొడుకులు చచ్చిపోతే ఆయన కొట్టేశాడు, ఆయన చంపేశాడు 80 మందిని. ఒళ్ళు మంది నీ కొడుకులు నువ్వే చంపేసావేటి అంటే ఆడు కొడుకులు ఎదవాలన్నారు. అంటే మనిషి అలా ఆ స్టేజ్లో ఉండగలగాలి. ఈ జన్మలో వాడు కొడుకు, వచ్చే జన్మలో ఆడవడో నేనేమన్నా. అంతే కదండి. ఈ జీవయాత్రలో ఎవరికెవరండి? మనకు కావలసినప్పుడు భగవానుడు ఒక్కడే. ప్రతి జీవుడికి భగవానుడు ఒక్కడే దిక్కు. ఆయన్ని పట్టుకోవాలి. ఆయన పట్టుకోగలిగితే తత్వాన్ని పట్టుకోవాలి. తత్వం తత్వదర్శన. కానీ అది తత్వం కావాలంటే ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన పరిసేవ. ఎవరైనా చేస్తాడా? 3 ఈరోజు ఇదే కదండి. కథల దగ్గరికి వెళ్ళి నడుము కూడా పూర్తి వంచలేకపోతున్నారు. ప్రణిపాతేనే ఎక్కడుంది చెప్పండి? సాష్టాంగ నమస్కారాలు ఉన్నాయా? చెయ్యరు, తెలియదు వాళ్ళకి. అంటే మనసా వాచ కర్మేన సరెండర్ అవ్వాలి. దానికి అర్థం అదే కదా. అంటే త్రికరణ శుద్ధి. ఆ 3 త్రికరణ శుద్ధిని చెప్పారు ఆయన. అలా చెప్పినప్పుడే కదా వీడికి అర్హుడు అని ఆయనకు అనిపిస్తుంది. అలాగే అర్హతకు ఉన్నప్పుడే కదా వారికి చెప్పాలి. దున్నే భూములు విత్తనం నాటాలి, మెరకలు నాటితే సుఖమే ఉంది. అంతే. అందుకని చెప్పరు. మేము ఎన్నోసార్లు వెళ్ళామండి, చెప్పలేదు. రామానుజాచార్యులు 17 సార్లు మంత్రం కోసం వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా వెళ్ళిపోమండమే. వీడు ఏమనుకుంటున్నాడో తెలుద్దామని వెనకాల పంపించారట. స్వామివారిది నిన్న జన్మదినోత్సవం రామానుజాచార్యులు వారిది. అవును, నిన్న. అంతకు ముందు శంకరాచార్యులు. వాడు అడిగట్టు ఎందుకయ్యా అలా తిరుగుతా ఆయన చెప్పడం అలాగే తిప్పిస్తాడంటే, అసలు ఆ మంత్రాన్ని తీసుకునే అర్హత నాకు ఉందో లేదో ఆయనకి తెలియాలి, నాకేం తెలుస్తుంది? నాకు అర్హత ఉండాలి కదా. అందుకనే స్వామివారు తిప్పుతున్నారు. అంటే మంత్రం మీద ఎంత శ్రద్ధ ఉందో కూడా, ఆ సహనం ఎంత ఉందో కూడా. శ్రద్ధ లభతే జ్ఞానం. అంతే కదా. అంతే కదండి. ఎవరి మీద శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం అబ్బుతుంది. అప్పుడు వెంటనే పిలిపించే స్వామి, పిలిపించి వాడు మంత్రోపదేశించాడు. ఆయనకే గురువు అయ్యాడు. ఆ గురువుకే గురువు అయ్యాడండి. అందుకే భగవాన్ రామానుజాచార్యులు అందరూ గొప్పతనం ఆయనకు అందరు. అంటే గురువులకి కూడా సంస్కరించేటువంటి శక్తి ఆయనకు ఉంది. శంకరాచార్యులు వారు యావత్ భారతదేశాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని ఒక నదిలో ప్రవహిస్తే దానికి ఆలయం అనే ఆనకట్ట కట్టినవాడు రామానుజాచార్యులు వారు. ఇప్పుడు ఆ ఆనకట్టలతో ఆ భక్తిని మనం ఆస్వాదిస్తున్నాం. వీరిద్దరూ లేకపోతే హిందూ ధర్మం లేదండి. హిందూ ధర్మం అనేది నశించిపోతుంది. మనకు ఆచార్య చతుష్టయం అంటారు. మధ్వాచార్యుడు, శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, విశిష్టాద్వైత శుద్ధ విశిష్టాద్వైతం వల్లభాచార్యులు వారు. ఈ 2 కనుమరుగైపోయినాయి. వీరిద్దరు మిగిలారు. కారణం ఏంటంటే వీరిద్దరి వల్ల హిందూ ధర్మం నిలబడింది. వీరిద్దరు లేకపోతే మనకి ఈ రోజు ఇలా ఉండం. మనం ఎవరెవరో మన శాసిస్తూ ఉంటారు. ఇది ఈ సృష్టిగల క్రమం. స్వామి, చిన్న మాట. భారతదేశం ఋషి భూమి అని అంటారు. ఋషులు సంచరించేటువంటి ఒక దేవభూమి అని కూడా అంటారు. మరి భారతదేశంలో 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ జనాభాలో ఆధ్యాత్మిక చింతన పరిపూర్ణంగా కొరవడానికి కారణం ఏంటి? అంటే అందరూ దేవుడి కోసం పాకులాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ ఆ దైవత్వాన్ని తన హృదయంలో నింపుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇదే ప్రశ్న రమణ మహర్షి అడిగారు. ఒకరు అడిగితే అసలు దేవుడు ఎవరు అని అడిగారు. ఎవరు దేవుడు అంటే అదే స్వామి అరుణాచలేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఇచ్చేవాడు, నువ్వే దేవుడు అయ్యా. ఇది తెలియక పరిగెడుతున్నాడు వాడు. అది ఎవడు తెలుసుకుంటాడు అక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. మిమ్మల్ని ఎవరు దేవాలయానికి వెళ్ళమన్నారు? నీ ఇల్లే నీ దేవాలయం, నీ శరీరమే నీ దేవాలయం. ఏమండి, ఈ శరీరంలో నువ్వు ప్రత్యక్ష స్వామిని నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే నీ శరీరానికి మించిన దేవాలయం లేదు, నీ గృహానికి మించిన దేవాలయం లేదు. మరి మానవులు ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు? పెద్దల తరకం అంటే ఆ సామీప్యత లేకపోవడం, గురువుల సామీప్యత లేకపోవడం. పెద్దల సామీప్యత ముందు వాళ్ళు చేయవలసింది ఏంటంటే పెద్దల్ని గౌరవించాలి. ప్రతి జీవుడికి తల్లి మొట్టమొదటి గురువు అండి. అవును, తర్వాత ఇంకెవరైనా. అవును, మాతృదేవోభవ.
పితృదేవోభవ, ఉమ్, ఆచార్య దేవోభవ, ఉమ్, తర్వాత అతిథి దేవోభవ. అవును అంటే ఎంత గొప్ప శక్తి స్థానం అమ్మకు కల్పించారండి. అవును ఆ తల్లి సమాజాన్ని చూసి ప్రతి ఒక్కరి ఆంతర్యాన్ని తెలుసుకొని, కుటుంబంలో కష్ట నష్టాలు తెలుసుకొని, ఇవన్నీ వడబోసినట్టు జ్ఞానం ఏదైతే ఉందో బిడ్డకు అందించే మొట్టమొదటి గురువు తల్లి. అవును. ఆ తల్లిని ఎవరు గౌరవిస్తున్నారు ఇవాళ? ఇంకా బాగా చెప్పాలంటే ఈ పిల్లలు ఇంటికి ఒకరు ఇద్దరు మాత్రమే ఉండున్నారు. ఆ పిల్లల చదువుల విషయంలో వాళ్ళ తాలూకు ప్రవర్తన విషయంలో భయానికి గురయ్యి తల్లిదండ్రులకు తొందరగా బీపీ షుగర్లు కూడా వస్తున్నాయి. అంటే భయపడుతున్నారు, పిల్లల ప్రవర్తన చూసి భయపడుతున్నారు. వాళ్ళ తాలూకా ప్రతి కోరికలు తీర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే సమాజంలో బాహ్య ప్రపంచం వైపు పోతున్నారు కానీ ఎవరికి అంతరంగ స్పృహ ప్రేమతత్వం కలగడం లేదు. కారణం ఏంటంటే చుట్టూ ఉన్న భావజాలం. మీరు సక్రమంగానే చూస్తారండి, కానీ వాడు బతకాల్సింది బయట కదా. అదే కదా, ప్రపంచం అంతా మురుక్కంపు కొడుతుంటే, సమూహం అంతా ఉంటుంటే మీరు సెంటు కొట్టుకున్నంత మాత్రం అది ఎంతవరకు అది మనల్ని రక్షిస్తుంది? ప్రపంచం మారాలి. ప్రపంచం మారాలంటే ఈ ప్రపంచం ఎవడైతే నియామకుడు, ప్రపంచ నియామకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అది మూలాన్ని పట్టుకోండి. ముందు ఈ ఇంట్లో ఉన్న ధర్మాన్ని మీరు పట్టుకోండి. అది మీ కుల గురువులు ఎవరు, మీ కుల దేవతలు ఎవరు, మీ గ్రామ దేవతలు ఎవరు, ముఖ్యంగా మీ పితృదేవతలు ఎవరు? భగవంతుడి కన్నా అతి పవిత్రమైన వాళ్ళు, అతి మహాశక్తివంతులు పితృదేవతలు. శ్రీరామచంద్రుడు అంతటి వాడికి పిల్లలందరూ ఎందుకు ఎడబాటు వచ్చింది తెలిసిందండి? ఇది ఎవరికి యోగ రహస్యం. అది ఒక్క ఏడాది పాటు ఆయన అరణ్యవాసం ఉన్నప్పటికీ కూడా పితృకర్మలు చేసిన వాడు భార్య దూరం అయిపోతే పితృకర్మలు చేయడం మానేశాడు. ఓహో, బిడ్డలు దూరం అయిపోయారు. ఇది పితృల శక్తి. అంటే పితృదేవతలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఈ జీవుడు వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తారు? పితృలోకానికి వెళ్తారు. వీడు ఎక్కడికి వెళ్ళాలో వారు నిర్ణయిస్తారు. వీరు సమాధానం చెప్పుకోవాలి. ఒక్కనాడు మాకు భోజనం పెట్టేవరా అని అడుగుతారు వారు. అంతే కదా, వాడే నిర్ణయిస్తారు. కాదు స్మరించేవారు ఏంటి అంత శక్తివంతులాడు కనుక పితృదేవతను ముందు సంతృష్టిపరచాలి. వారిని ఎప్పుడైతే సంతృప్తి పరిచేవో కులదేవుడు ముందుకు వస్తాడు. అంటే బాల్యం నుంచి పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్లడం, మన ఇంట్లో చేసే శుభకార్యాలు భాగస్వామ్యం చేయడం, అలాంటివి చాలా అవసరం. ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కడికో వెళ్ళిపోయిన అవసరం లేదు. అసలు ఎవరు దేవుని స్మరించాల్సిన పని లేదు. ముందు మీ ఇంట్లో జరగవలసిన కార్యక్రమాలు వాటిలో ఎవరెవరు ఎలాగ చేసుకుంటున్నారో ఆ పాత్రలు సక్రమంగా నిర్వహించి ఆశకు పోకుండా, అన్యాయానికి పోకుండా మీ ధర్మాన్ని భగవంతుడి భగవంతుడిచ్చినటువంటి ఇదొక భగవంతుడి పనే. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇది నా పని కాదు ఆయన పని. ఎవరైతే చేస్తారో ఆడే ఋషి అండి. అతనే ఋషి. ఋషి అంటే అర్థం ఏంటి? 24 గంటలు భగస్వరాలు ఉన్నవాడు కదా. ప్రహ్లాదుడు ఏం తపస్సు చేశాడు? ఆయన ధ్రువుడు తపస్సు చేశాడు, ఇంకా ఈయన తపస్సు చేయలేదు. కానీ ఆయన దగ్గర భగవంతుడు వచ్చాడు కదా. అంటే ఆడుతున్న కూర్చుని ఏ పని చేసినా అంతర్లీనంగా దేవస్మరణ, దీన్ని వాచక తపస్సు అంటారు. ఏ పని చేస్తున్నా అంతర్లీనంగా ఒక నామం వెళ్ళిపోతూ ఉండాలి. మానసిక తపస్సు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు మీ అనాహతం కరెక్ట్ గా నిలబెడతాడు. అనాహత చక్రంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. నోటితో అన్న ఒకసారి అంటే అనాహతం అన్నది 100 సార్లు. అంత శక్తి ఉన్నది అనాహత చక్రం. అందుకే ముందు అనాహతాన్ని శుద్ధిపరచుకోవాలి. దాన్ని శుద్ధిపరచుకోవాలంటే ముందు మూలధార నుంచి రావాలి. ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి. సువాసన కలిగినటువంటి మనకు తోచింది ఎంతో కొంత ఒక చక్కటి ఊదెత్తు పొల వెలిగించుకోవాలి. పిల్లల చేత దాన ధర్మాలు చేయించాలి. అది ప్రధానం. ఈ రోజుల్లో పిల్లల చేత చేయవలసినటువంటి సత్కారాలను వారి చేతనే చేయించాలి. అంటే వాళ్ళకి అదే అబ్బుతుంది, అలవాటు పడుతుంది. దీనికి ప్రమాణం ఉంది, వేదంలో ప్రమాణం ఉంది. అది మంచి పేరు కుర్రాడిది. అతను తండ్రిని కూడా నిలదీస్తాడు అన్నమాట. నువ్వు నచికేతుడు తన చరిత్ర చదివితే పిల్లలు అలా ఉండదు అర్థమవుతుంది. యముడితో సంవాదం చేసి మొత్తం మర్మ సంహితంతో తీసుకుంటాడు. కఠోపనిషత్తులు చెప్పిన కథ పిల్లల చేత చేయించాలి. అది ఏమండి, అలాంటి మహానుభావులు చిన్న స్థాయిలోనే, బాల్య స్థాయిలోనే అద్భుతమైన మహానుభావులు అందరూ మన పురాణాల్లో ఉన్నారు. అందుకే వివేకానందుడు విదేశాల్లో ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఒక 80% నచికేత ఉపాఖ్యానంతోనే ప్రారంభం చేసేవారు. కారణం ఏంటంటే పిల్లల నుంచే, బాల్య స్థితి నుంచే వాళ్ళ ఉద్దీపన రావాలి, వాళ్ళ ధైర్యము శక్తి వాళ్ళకి ఉద్దీపన కలగాలి. అది కరెక్ట్. బాగుంది. కాబట్టి మూలాన్ని మనం వదిలేసుకుంటే సుఖం లేదు. ఆ పిల్లలకి పెద్దవాళ్ళకి ఔన్నత్యం అంటే తెలియాలి. ధనాన్ని నేర్పించకూడదు పిల్లలకి. అప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకూడదండి. బాగుంది స్వామి. ఇప్పుడు మీరు జగత్ కళ్యాణ పీఠం
అవును. స్థాపించారు కదా. మీ పీఠం ద్వారా జగత్ కళ్యాణానికి చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? స్థూలంగా చెప్పాలి అంటే మన జగత్ కళ్యాణ పీఠం అనగానే ఈ రోజుల్లో పీఠాలు కూడా దేవాలయాలతో పోటీ పడుతున్నాయి డబ్బుల విషయంలో. మన పీఠంలో డబ్బుతో సంబంధం లేదు. అవును. శ్రద్ధ, భక్తి ఈ ఇద్దరు ఉన్న వాళ్ళే మా పీఠానికి రావాలి. ఇది మొట్టమొదటి నియమం. అక్కడికి వచ్చి మేము ఏది ఇస్తామంటే కుదరదు. రెండోది స్థూలంగా చెప్పుకోవాలి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి కనక మహర్షి అమ్మవార్తలక అష్టోత్తరాలు తీసుకొచ్చాం మనం. ఇది దేవాలయాల్లో కూడా లేవు. వారు చేస్తారు, దేవాలయాల్లో అష్టోత్తరాలు చేస్తారు, కాకపోతే లక్ష్మీ అష్టోత్తరం చెప్తారు. కానీ కనక మహాలక్ష్మి వారికి అష్టోత్తరం ఉంది. ఆ అష్టోత్తరాన్ని మేమే తీసుకొచ్చి మా గురుగారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేసాం. అందులో దశమహోజ్జల ప్రస్తావన ఉంటది. ఆ చేసి ఉచితంగా మనం పురోహితుల చేత, అంటే ఎవరి పని వారు చేయాలి, పీఠం అనుకుని వారు చేయాల్సిన వాళ్ళ పని చేయాలి, వారి చేత చేయిస్తాం. మా సొంత మనుషులైతే నేను చేస్తాను, బయట వాళ్ళకైతే పురోహితులు చేస్తారు. ఆ విధంగా ఉచితంగా అమ్మవారి తాలూకా వ్రతాన్ని చేయిస్తాం. రెండోది అంటే నెలకు ఒక రోజు జరుగుతూ ఉంటుందా? ప్రతిరోజు జరుగుతాయి. ఈ అమ్మవారికి సంబంధించింది ఏంటంటే కాలమానంతో సంబంధం లేదు, కాల నియమాలతో సంబంధం లేదు. పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఎప్పుడైనా అత్యంత సౌలభ్యం. ఆ తల్లి ఎలాగైతే 24 గంటలు ప్రతిరోజు ఎలాగైతే దర్శనిస్తుందో ఇవి కూడా అంతే. దీనికి కాల నియమంతో సంబంధం లేదు. రెండవది స్వామివారి కళ్యాణం చేయాలి, స్వామివారికి స్వక్షేత్రంలో చేసుకోవాలనేది ఎంతో మందికి మనసులో కోరుకుంటది. అది కూడా ఇప్పుడు అవకాశం లేదు కదా, ఆన్లైన్ వెళ్తేనే మనకు దొరికేది. అందుకని మేమేం చేసామంటే హిందూ ధార్మిక పరిషత్ తిరుమలలో దాని తాలూకా ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన నాకు మన పీఠంలో ఒక నెంబర్, మన జగన్నాథం కూల్లో ఉంటారు ఆయన, రంగాచార్యులు వారు. వారి దగ్గర స్వామివారు ఇచ్చినటువంటి అంటే దేవస్థానం ఇచ్చినటువంటి విగ్రహాలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో స్వామి ఇళ్ళకెళ్ళి కళ్యాణం చేయించుకుంటారు. ఇది జగత్ కళ్యాణం. ఏదో అకేషన్ వచ్చింది స్వామివారి కళ్యాణం చేయించుకోవాలి, తిరుమలలో చేయించుకోలేము, మనం చేయించు మన ఇంట్లో స్వామి నీ దగ్గరకు వస్తాడయ్యా, మన ఇంటికే వెంకటేశ్వర స్వామి ప్రతిమలు తీసుకొచ్చి కళ్యాణం చేయాలి అతి తక్కువ ఖర్చుతో. బాగుంది. దానికి కావాల్సినటువంటి నియమం. ఇంతవరకు ఎన్ని అయ్యాయి స్వామి? అలాగా సుమారు 10 అయ్యాయి. 10 కళ్యాణాలు. అంటే మేము ప్రచారం చేయట్లేదు, నాకు ప్రచారం లేదు, నేను ప్రచారం చేయను. ప్రచారం చేయడం వల్ల ఇంకొక అనర్థం ఉంది, అందువల్ల నేను ప్రచారం చేయను. నా అనుకున్న ఇవి చెప్పొచ్చు అనుకున్న వాళ్ళకి చెప్తా. దాని ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఎక్కడైతే శ్రద్ధా భక్తి ఉంటుందో వాళ్ళకే చెప్పాలి. దాని ఫలితాలు వాళ్ళే పొందుతారు, వేగంగా పొందేది వాళ్ళే. అంటే వాళ్ళకి ఆత్రము శ్రద్ధ ఉంటుంది. కొందరు గొప్పతనం కొంచెం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, అక్కడ ఫలితం కనబడదు. అది రజోగుణ సంబంధం, అంతే, సంబంధం లేదు. అందుకే నేను ఎవరికి చెప్పను, మన పీఠానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తా. ఎందుకంటే మన పీఠానికి వచ్చిన వాళ్ళకి అది కిందనే కూర్చోవాలి, చేసుకోవాలి, అక్కడ శ్రద్ధ భక్తి ఉండాలి. ఆ ఉన్నవాడు కూర్చుంటాడు. అది అంటే వాళ్ళు లోకపరంగా ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు ఆ స్థితిలోనే ఉండాలి. నేను ముందే చెప్తాను, మా ఇంట్లో కుర్చీలు ఉండవు, పీఠం అది ఆశ్రమం, అది ఆశ్రమం ఎలా ఉండాలి అలాగే ఉండాలి. నేను కూడా కిందనే కూర్చుంటాను, కాకపోతే గురుస్థానంలో కూడా నాకు చిన్న పీఠం ఉంటుంది. చేసుకోండి, మీకు ఫలితం కావాలా అక్కడ ఆర్భాటం కావాలా? అంటే ఇప్పుడు అంతా ఏ వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, ఏ పూజలు చేసినా భగవంతుడితో కమ్యూనికేషన్ అవ్వడం కంటే ప్రాపంచిక ఆర్భాటాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా. లోకం కూడా అలాగే అనుకుంటుంది కదా. ఇప్పుడు చించగా ఏంటంటే ఎదుటివాడు ఏమనుకుంటాడని బాధతో కొందరు చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ. వాళ్ళ దగ్గర మనం తక్కువ అవ్వకూడదు. ఎవరు నేను తక్కువ చేసేది? నువ్వు ఎవరు అసలు? సాక్షాత్ భగవంతుడు. నువ్వు పూజ చేసుకుంటున్నావు, నీ వ్యక్తి పూజ కావచ్చు, అది కాదు. నీ ఆత్మ సంతృప్తి కోసం భగవంతుడు పూజ చేసుకుంటున్నావు. వచ్చేవాడు వస్తాడు, పోతాడయ్యా. ఈ రోజు అన్నవాడే రేపు పొగుడుతాడు. ఇదొక వేవ్, ఇదొక గాలివాటి ప్రపంచం. ఎవరి కోసం నువ్వు మారకూడదు, నీకు నువ్వులాగే ఉండాలి. సింహంలాగే ఉంటుంది, అంతే కదా. ఆ విధంగా శ్రద్ధా భక్తి ఉన్న వాళ్ళే నా పీఠానికి వస్తారు, వాళ్ళకే నేను చేయిస్తాను. వాళ్ళకి స్వామి మీ ఇంట్లో కళ్యాణం చేయించుకుంటాను, చేయాలంటే వస్తారు స్వామి, నీకున్నంతలో చేసుకో. ఆర్భాటం పనికిరాదు, ముఖ్యంగా అందరికి చెప్తాను. అంటే ఇప్పుడు ఆర్భాటం పెరగడం వల్ల వస్తువుల మీద ఆకర్షణ పెరుగుతుంది తప్ప భగవంతునితో ఏకత్వం కలగదు. అంతే కదా. ఇప్పుడు అంతటి ఏంటిది రారాజు, కురువంశానికి రారాజు అయిన వాడు అంటే విందుకు పిలిస్తే విదురు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన? అది ప్రేమ కావాలి, భక్తి కావాలి. ఈయన ఏంటి ఆయనకి తెలుసు, వాడికి తెలియదు కదా. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఏం పెట్టాడు మా చిన్నాన్నని అడిగాడు. అరటి పండు తప్పలేదు, ఆయన నన్ను సమర్పించుకున్నాడు అయ్యా అన్నాడు. అంతే కదా. పైన ఉన్న పుట్టి తీసేసాడు ఆయన, అంటే అహంకారం తీసేసాడు, ఆ ఫలితాన్ని నాకు ఇచ్చాడు. ఆయన అంతగా ఇంకేం, ఎవరైనా అంతగా ఇంకేం ఇవ్వగలరని అడిగాడు. వాడికి అర్థమవుతుందా?
దుర్యోధనుడు రజోగుణ సంపన్నుడు. అలాగా భగవంతుడికి ఎవరితో ఏం చేయించుకోవాలో తెలిసాను. వచ్చేవాళ్ళు మన దగ్గరకు వస్తారు, నాకు లెక్క సంబంధం కాదు, అవును ఎంతమంది వచ్చిన సంబంధం కాదు. అవును, ఎంతమంది హృదయాలు పవిత్రమయ్యి భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందుతున్నారు. వచ్చేవాళ్ళు కూడా ఒకటే అన్నారు, స్వామి రేటు నాకు తెలియదు కానీ మీ ఇంటికి వచ్చి కూర్చుంటే అదే మానసిక ప్రశాంతత ఉంది. మన పీఠంలో న్యాసించిన కూడా ఒకటి, మనిషి బ్రతకుండగా మనశ్శాంతి, ఈ శరీరం పడిపోతే ఆత్మశాంతి, ఈ రెండు నా పీఠం ఇవ్వాలి అని అనుకున్నా. ఈ రెండు ముఖ్య ఉద్దేశం. స్వామి మరో విషయం, ఇప్పుడు చాలా మంది ఏకాదశికి సత్యనారాయణ వ్రతాలు చేసేవాళ్ళు, నిత్యం సత్యనారాయణ వ్రతాలు దేవాలయాల్లో జరిగేవి ఉన్నాయి, గృహాల్లో ఉంటాయి అప్పుడప్పుడు. మరి ఇంతమంది సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు కదా, సత్యం పట్ల వాళ్ళకి ఎందుకు ఆపేక్ష కలగడం లేదు? అసలు ఏది సత్యం? జేబులో డబ్బులు లేకపోయినా చేయడం సత్యమా? ఏమండి, చెయ్యాలి కాబట్టి చేయడం సత్యమా, లేకపోతే ప్రాణం మనస్ఫూర్తిగా చేసేది సత్యమా? నువ్వు చేసేది అసత్యం కదా. అదే వ్రతాలు అసత్యం ఉండదు, సత్యం ఎక్కడ లేదండి. సత్యదేవుడు ఎలా చేశాడు స్వామికి వ్రతం, ఆ వ్రతం నేను చేశానండి మా అమ్మగారి కోసం. మా మనసులో పడుకొని లేని పరిస్థితుల్లోనే ఇంట్లో వచ్చాలు కూడా ఎలా, నాకు వంట తెలియదు, ఎలా చేయాలో తెలియదు, కానీ చేయాలని తపన ఉంది నాకు. అమ్మ పేరు మీద నేనేమీ చేయలేదండి. నూక, గోధుమ నూక వేసాను, నెయ్యి వేసాను ప్లేట్లో అప్పటికప్పుడే ఇన్స్టెంట్ అంటారు కదా, వేసేసి పంచదార వేసానండి, కలిపేశాను. కలిపేసి పెట్టి ఏడుస్తూనే చేస్తున్నాడు అంతా. ఆవిడ బాధ నేను తెచ్చుకోలేక స్వామి నివేదన చేశాను, వ్రతం చేసేసి ఆ ప్రసాదం తీసుకెళ్ళి అమ్మ నోట్లో పెడితే, బాబు ఇది ఎక్కడ ప్రసాదం చాలా బాగుంది అన్నది. బాగుండడం ఏంటి, నేను నోట్లు వేసుకున్నాను. ఆ రుచి ఈ రోజుకి కూడా నాకు తెలియదండి, అంత అద్భుతం రుచి వచ్చేసింది ఆ ప్రసాదానికి. నేను కలిపిన 3 పదార్థాలు, నెయ్యి, పంచదార, గోధుమ నూక. ఎంత అద్భుతంగా ఉందంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. నా వ్రతం సక్సెస్ అయింది. భగవంతుడు సత్యము అన్న విషయాన్ని పక్కన పెట్టి ఒక తంతుగా మాత్రమే నిర్వహిస్తున్నారని. వాళ్ళకి మనం ఎంత ఇచ్చాం, వీరికి ఎంత ఇచ్చాం, ఎంతమంది వచ్చారు, ఎంతమంది తిన్నారు, ఇదే అయిపోతుంది. కానీ భగవంతుడి మీద శ్రద్ధ భక్తి ఎక్కడ ఉంది అక్కడ? లేదు కదా. అది బాధ అనిపిస్తుంది అండి. ఎవరింటికి వెళ్ళినా సరే ఆ వచ్చేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు వస్తారు. చిత్రం అదే, చిత్రం ఎలాగుంటుందంటే వారు ఏదో కార్యక్రమం చేస్తున్నారు రాడండి, ఎంతమంది భోజనాలు పెడతాం చూసి వాళ్ళు వస్తారు. అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, దానికోసం వచ్చింది. మళ్ళీ వ్రతానికి వస్తే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు. సమాజం బట్టి మనం మారాల్సి వస్తుంది. కానీ నేను అంటాను మారాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, వాళ్ళు వస్తారు. కనీసం లౌకిక సత్యాన్నైనా పాటించాలి కదా. నీ దగ్గరికి ఎవరు రావాలి, వాళ్ళే వస్తారండి. రాయని వాడు మన వాడు కాదు. ఆడి కోసం మనం ఎందుకు పరిగెత్తాలి? మన కాలం, మన శ్రమ, మన తాలూకు ద్రవ్యం ఇదంతా మనం సంపాదించుకున్నది. నేను ఒకటే చెప్తాను, బాబు ఈ రోజులో 10 రూపాయలకి ఏమొస్తుందంటే, బాబు 10 రూపాయలకు నీకేమో కాకపోవచ్చు కానీ ఈ 10 రూపాయల ప్రతి పైసా నీకు ఉపయోగపడుతుంది అంట. విచిత్రం. అలాగే తెలుసుకుంటే దాన్ని హీనంగా చూస్తే 10 లక్షలు కూడా సులభంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా. అదే అంటాను నేను. వాళ్ళు కూడా పిలిచేస్తారు, రండి తీసుకెళ్ళండి స్వామి అని, పువ్వుల దగ్గర. చెప్తా అంటే మనం ఏమిటో మనం తెలిసిన తర్వాత ఈ ప్రపంచం అయ్యే మాయ నాటకాలు మనం పడిపోవాల్సిన పని లేదు, పడం కూడా. ఎందుకంటే దగ్గరికి రారు అన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు దగ్గరికి రారు, ఉన్నా నిలబడలేరు. మన చుట్టూ మనకు తెలియని ఒక చక్రం గిరి గీసేస్తాడు భగవానుడు. మీకు భగవంతుడు మీ ఎందు ఉన్నాడని చెప్పడానికి ఒకటే ఒక లక్ష్యం అండి. ఎవడైతే భగవంతుడి తాలూకా అనుగ్రహం పొందిన వాడు ఉన్నాడో అతని చుట్టూ ఇంకెవరు రారండి. అందరూ దూరం అయిపోతున్నారు, మనం బాధపడతామా? చూసేస్తాడు ఆయనే. సంఘ వివర్జితులు అయిపోతారు, సంఘ వివర్జితం అయిపోతారు. చేసేస్తాడు. అంటే మన ఎందు భగవంతుడు ఉన్నాడంటే ఇది ఒక ఫస్ట్ రిజంబ్లెన్స్. ఇది రెండవది, మీకు శక్తి లేదు, ఆ పని మీరు చేయలేరు, ఎవరో చేసుకెళ్ళిపోతారు. ఐశ్వర్యం, ధనం వేరు, ఐశ్వర్యం వేరు. భగవంతుని ఐశ్వర్యం కోరండి, ధనం కోరుకోకూడదు. ధనం మనం సంపాదించి పాపం ఉంటుంది. ఐశ్వర్యం భగవంతుడు ఇచ్చింది, అందులో పాపం ఉండదండి. ఆ క్షణానికి ఎవరు వచ్చి మీ పని చేసుకెళ్ళిపోతారు. ప్రతి కార్యము ఐశ్వర్యంతో ముడిపడే నడుస్తుంటుంది. అంటే దైవశక్తి నడుస్తుంది. అది ఆ క్షణానికి వెళ్ళిపోతుంటది. మా అమ్మగారు అంటారు, అందరూ అంత చక్కగా ఉన్నారు కుటుంబాలతో, ఇచ్చిదాన్నా కూడా నీ కుటుంబం చాలా గొప్పదమ్మా. నేను లేకపోయినా 4 రోజులు 5 రోజులు ఇంట్లో లేకపోయినా నువ్వు ఒక్కరితో ఎలా ఉండగలిగావు? నీతో పీఠం ఉంది, అమ్మవారి స్వామి ఉన్నారు, భగవంతుడు ఉన్నారు, ఇంతకన్నా కుటుంబం ఏంటమ్మా అన్నారు.
నవ్వుతుంది ఆవిడ. అంటే మనిషి ఈయన ఒంటరిని అనుకుంటున్నాడు కానీ అనుకుంటున్నాడు కానీ నా చుట్టూ దేవతలు ఉన్నారు, లేకపోతే వాళ్ళ అనుగ్రహం ఉందని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండలేకపోతున్నారు. ఉండలేకపోతాడు. అంటే మన మీద ప్రేమ కావచ్చు, అవును. లేదంటే దౌర్బల్యం కావచ్చు, మన దౌర్బల్యాలు కావచ్చు. వాటిని ఎప్పుడైతే మనం తొలగించామో మన సహజ స్థితి మనకు తెలుస్తుందండి. తెలుసు. మన సహజ స్థితి ఎప్పుడైతే తెలుస్తుందో మనం భగవంతుడి దగ్గర అవుతుంటే లెక్క. అంతే. నేను సమాజానికి చెప్పేది ఏమీ ఉండదు కానీ ఒకటి, మీరులాగే ఉండండి. అనవసరమైనటువంటి వాటికి వెళ్ళిపోకండి. ఎవరో చెప్పిన చేయకండి. ముందు మీ కుటుంబంలో మీ పూర్వాచారాలు ఎలాగున్నాయి, మీ పెద్దలు ఎవరు, మీ కులదేవతలు ఎవరు, మీ గ్రామ దేవతలు, వారిని పట్టుకోండి. వారు మీకు దారి చూపిస్తారు. దారి చూపించేది వాళ్ళే, వీళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు అలా చెప్పారు, వీరు ఎలా చెప్పారు చెప్తారు. అది వాళ్ళ కాలక్షేపం, మీకు ఇది కాలక్షేపం కాదు. కాబట్టి సమాజానికి స్థితి ప్రజ్ఞత కావాలంటే, ఒక స్థితిలో ఒక ప్రజ్ఞత కావాలంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. మన మీద మనకు ఒక నమ్మకం కలిగి ఉండాలి. మీ నమ్మకం కోల్పోయినప్పుడు అంతకన్నా దౌర్భాగ్య జీవితం మరొకటి ఉండదు. మరొక మాట స్వామి, మీరు ఇంత జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న మీరు సమాజంలో వెళ్ళి కొంతమందికైనా మీ జ్ఞానాన్ని పంచి మీ ప్రవచనాలు అందించే అవకాశం ఏదైనా భవిష్యత్తు? గురువాజ్ఞ లేదండి. గురువాజ్ఞ లేదు. ఈ పని మా గురుగారు కూడా చేయరు కదా. వారు పరివ్రాజకులు. ఎంతవరకు పీఠం నుంచి పీఠానికి వెళ్తారు, అక్కడ ఎవరైనా వస్తే చెప్తారు తప్ప ప్రత్యేకించి ఇదే పని మీద తిరిగేవారు కాదు. ఎందుకంటే గురువాజ్ఞ ఉండాలి. రెండోది, గురుగారు ఏ పని చేస్తున్నా మనం అదే తోలు వెళ్ళిపోవాలి, కొన్ని కట్టుబాట్లు. రెండోది, మనం అదే పనిగా తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకి కూడా కొంత లాస్ ఉంటుంది. అంటే ఒక సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి ముందు మనల్ని మనం రక్షించుకుంటూ, ఒక ఒక యోధుడు యుద్ధ రంగంలోకి వెళ్ళి తనను తాను రక్షించుకుంటూ ఎలాగైతే శత్రువులు నాశనం చేస్తూ ఉంటాడో తన కరబాలం ద్వారా, మేము కూడా మనం రక్షించుకుంటేనే మేము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం అతీతులం కాము. మనం నడిపించే శక్తి వెనకాల ఏదో ఉంది, అది మనకు తెలుసు. మీ గురువు గారు ఆజ్ఞిస్తే ఇప్పుడు బయటకు వెళ్ళి చెప్పగలరా? చెప్పొచ్చు, కానీ నాకు ఆ దాని మీద ఆసక్తి లేదు. మనం ఈ సమాజాన్ని మార్పు చేయడం కోసం మనం రాలేదు. కానీ ఈ సమాజాన్ని ఒక సత్ప్రవర్తన వైపు, లేదంటే ఒక గోల్ వైపు తీసుకెళ్లాలి అంటే ముందు మనకు సిద్ధి పొందాలి. ఆ సిద్ధి పొందిన నాడు మనం పిలవాల్సిన పని లేదు, వాళ్ళే వస్తారు మన దగ్గర. నేను దానికోసం ప్రయత్నించి ఈ పీఠాన్ని పెట్టానండి. ఆ పీఠంలో కూర్చుంటే నాకు సమయం తెలియదు, నాకు బయటకు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. సహజంగా కోరిక చచ్చిపోయింది. మనం వాళ్ళు అంటారు కదా, ఆకలి చచ్చిపోయిందిరా అంటారు. ఆకలి చచ్చిపోవడం కాదు, దాని మీద ధ్యాస తగ్గింది. ధ్యాస ఎప్పుడైతే తగ్గిందో దానికోసం మనం పరిగెత్తకూడదు. అంటే ప్రకృతి మన చేత ఏదో చేయించాలనుకుంటుంది, అది వదిలేసి మనం ఇంకో దానికి వెళ్ళకూడదు. ఈ రోజు మాకు పని చేసామండి, చాలా అవసరం మనకి, చేసాం, అది అవ్వటం లేదు, ఎన్నిసార్లు చేసినా అవ్వటం లేదు. ఏంటి ఎలా చేస్తే మనం నలిగిపోతూ ఉంటారు. ప్రకృతి మీకు అది ఇవ్వట్లేదని తెలుసుకోవాలి. 3 సార్లు ప్రయత్నించి అవ్వలేదంటే ఇది మనది కాదని వదిలేస్తే మీకు తెలియకుండా నా పని ఇంకో రకంగా వస్తుంది మీ దగ్గరికి. దానికి ఏదో వెనకాల ఒక ప్రణాళిక ఉంది, కార్యకారణ సంబంధం ఉంటది. ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రకృతి తిరస్కరిస్తుందని అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా సమయం ఆసన్నమైంది. ఈ సంయమనం ఉండాలి. ఎప్పుడైతే సంయమనం ఉంటే దానివల్ల ఏమవుతుందంటే ముందు మనిషి స్థిరపడతాడు, ఆరోగ్యం స్థిరపడతాది, లేకపోతే బీపీలు వస్తాయి. అంటే ఇప్పుడు మనుషులందరూ కూడా డబ్బు బాగా సంపాదిస్తున్నారు, హోదాలు బాగున్నాయి, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, కానీ ఎవరి మనసులో సుఖశాంతులతో లేవండి. ఎందుకు ఉంటారు చెప్పండి? కోరి తెచ్చుకున్నది ఒకటి, భగవంతు ఇచ్చేది ఒకటే. కోరి తెచ్చుకున్నది 1000, కోరి తెచ్చుకుంటే కొరివి, భగవంతుడు ఇస్తే వరం. అది ఇది తెలుసుకుంటే చాలండి. జీవితంలో అన్ని మనం వదిలేసుకుంటాం, అంత భోగమయం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనల్ని శిథిలం చేసుకుంటున్నాం. ఈ శరీరాన్ని గాని మనస్సును గాని మన ప్రాపంచ విషయాలు తగిలించేస్తున్నాం బాగా. మరి అటువంటిప్పుడు భగవంతుడు మన దగ్గరికి ఎలాగొస్తాడు? ఇంటికి నేను వచ్చానంటే మీకు ఉన్నంతలోనే ఏదో శుభ్రం చేసి పెడతారు. నా ఇల్లేది అంతే, అక్కడ బాగుంటేనే కదా ఎవరైనా కూర్చుంటారు. మీ మనస్సులో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఎవరిని కూర్చోబెడతారు అక్కడికి వచ్చి? భావజాలను ముందు శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మీరు ఎంత సంపాదించారు, ఎన్ని ఇళ్ళు కొన్నారు, ఎన్ని కార్లు కొన్నారు అంటున్నారు, కానీ మీరు అంతరంగంలో ఎంత శాంతి సుఖాలతో ఉన్నారని ఎవరు పరామర్శ చేయలేకపోతున్నారు. అది చెప్పడం కోసం స్వామి ఏం చేశాడంటే ఈ మొదలుడి అలాగే ఉంచడం లేదు మనల్ని. నీటిలో మహానగరం కట్టాడు. నీటిలో మహానగరం ఎవరు కడతారా? అది ఎప్పుడైనా సముద్రపాలు వెళ్ళిపోవలసిందే కదా. అది చూసి చేపించాడు. నేను ఎంత గొప్పగా కట్టినా అది ఏ రోజు వెళ్ళిపోవలసిందే అని ఆయన చెప్పడం లేదు. ఆయన శరీరాన్ని ఎక్కడ వదిలేడు? అడుగులో వదిలేశాడు. 7 రోజులు ఆయనకి అంత్యక్రియలు జరగలేదు. భగవానుడు అంటే ఆయనకే దిక్కు లేనప్పుడు నువ్వెంత నేనెంత మనం సంపాదించిందంట. ఇదంతా ఒక నస్వరం.
నస్వరం అంటే ఒక కలలాగా మనం స్వప్నంలో అనుభవించినట్టుగా అనిపించినట్టే. ఇది జీవితం స్వప్నభ్రాంతి. అంతా ఒక దీర్ఘకాలిక స్వప్నం అని చెప్పాలి. అంతే అంతే. కాబట్టి ఈ స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థలకు రావాలి, తిరిగి స్థితికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే నేను చేపట్టుకుని తీసుకెళ్ళి మహానుభావుడు కావాలి. ఆ మహానుభావులు మొట్టమొదటి తల్లి అండి. కుటుంబ నేపథ్యం చాలా బాగోవాలి. కుటుంబ నేపథ్యంలో ఒక చక్కగా పెద్దలు మన సంప్రదాయంలో చెప్తారన్నమాట. గత జన్మలో వారు చేసిన సాధన అది పరిపూర్ణత కాకపోయి శరీరం వదిలేసినప్పుడు 2 విధాలుగా బాధపడతారు. అయ్యో ఇదేదో సాధిస్తానని ఇందులోకి వచ్చి జీవితంలో అన్ని సుఖాలను వదిలేసుకున్నానే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ జన్మ ఎక్కడ వస్తుందో, అసలు మానవ జన్మ వస్తుందో రాదో, వచ్చినా సరే మరుపు, జన్మ అంటే మరుపే కదా, ఈ సాధన అంతా పోయినట్టే కదా అని బాధపడతారటండి ఒకడు. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి ఒక కోటీశ్వరుడి ఇంట్లో పెట్టేస్తారు భగవానుడు. ఈ జీవితంలో ఈ జన్మలో వాడు ఏదైతే కోల్పోయాడు అనుకున్నాడో అవన్నీ అక్కడ సంప్రాప్తిస్తాడు. లేదు నా సాధన నశించిపోయింది, నేను సాధించలేనేమో అని బాధపడే వారికి ఒక ఆధ్యాత్మికత కుటుంబంలో పడేస్తాడు. అక్కడి నుంచి కొనసాగి దాన్ని భ్రష్ట యోగం అంటారు. భ్రష్ట యోగం మనం చాలా మంది చూస్తుంటాం. చిన్న వయసులోనే ఆ కుర్రాడు ఇస్కాన్ లో ఉంటాడు, భాగవత్ అనే కుర్రాడు, వాడు మాట్లాడుతుంటే వెళ్ళి పులకరిస్తాడు. భ్రష్ట యోగం భగవంతుడు ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే గత జన్మ యొక్క సంస్కారం పునరుద్ధరణ శరీరం ధరించి. అదే నేను భోగభాగ్యాలకు అన్ని దూరం అయిపోయి ఎందుకు పన్నెండు జీవితం గడిపాను అనుకుంటాడు. వాడు వెళ్ళి ఏ టాటా ఇంట్లో పడతాడు, అనిపించేస్తాడు. అంటే మన మనసులో ఉండే తీవ్రమైన ఆ భావజాలమే మళ్ళీ జన్మకి సాకారం. అంతే కదండి. జన్మ కర్మకు మూలం కదా. అది ఆ కర్మ యోగం కాకుండా మార్గం కాకుండా యోగం అయింది అనుకోండి, అది జ్ఞాన మార్గంలోకి వెళ్తుంది. అందుకే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి అందరూ కోరికలు కోరుతున్నారు, కానీ భగవంతుడిని ఎవరు స్వయంగా కోరుకోలేకపోతున్నారు. అవును. అంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయి కానీ అవి ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయో ఎవరికి అర్థం కావడం. కారణం ఏంటంటే భగవంతుడు మన హృదయంలో లేకపోవడం ఒక కారణం. భగవంతుడు అంటే మన హృదయంలో మాయలో ఉన్నాడు. ఆ మాయ మన చేత అనేక రకాల పరిగెత్తిస్తూ ఉంటాడు. నువ్వు కోరుకున్నది ఒకటే ఇస్తాడు భగవంతుడు, కోరుకోకపోతే వందిస్తాడు. ఎందుకంటే మనకి ఏది యుక్తమో మనకే తెలియదు కాబట్టి మనకి లేకపోవడం వల్ల భగవంతుడు వీడు కోరుకుంటున్నాడు కదా, అది ఒకటి ఇస్తే చాలు కదా, మనకు శ్రమ తగ్గింది కదా. అదే కదా. అందుకని భగవంతుడి దగ్గర కోరికలు కోరుకోవడం. మరొక మాట స్వామి, ఈరోజు దైవాన్ని ఆశ్రయించే వారిలో భయము ఎక్కువ ఉన్నది, తాపం ఎక్కువ కనిపిస్తుంది, భక్తి పరిమితం అయిపోతుంది. భయంతో భగవంతుడిని ఆశ్రయిస్తే వాళ్ళ తాలూకా ప్రయత్నం దిగ్విజయం అవుతుందా? భయం అంటే అది అంతఃకరణ శుద్ధి లేకపోవడం కావచ్చు, వెనకటి జన్మ కర్మ ఫలం కావచ్చు, లేదంటే కుటుంబ నేపథ్యం కావచ్చు. అంతే కదండి. భగవంతుడు ఇన్సెక్యూరిటీ ఉంటాడు. అంటే భగవంతుడు సత్యస్వరూపుడు, ఆయన దగ్గర ఏది దాగదు. దీనివల్ల నాకేమైనా అవుతుందేమో అన్నట్టు భయం సహజంగా ఉంటుంది. ఆ భయం లేకుండా ఉండాలంటే నువ్వు నేను ఒకటి అనుకోవాలి, మమేక తత్వం కావాలి. నేనే భగవంతుడిని, నువ్వు ఆడించేది నువ్వు అని భగవంతుడిని తనలో అంటే మనం యోగంలో ఏం చెప్తారంటే ముందు ఏదో దేవుని కాదు, మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు మీ ముఖాన్ని మీరు బాగా అందంగా ఉండేటప్పుడు ఊహించుకొని కూర్చోండి అంటారు. తననే ఒక అందంగా చూసుకోమంటారు ధ్యానంలో. ఎప్పుడైతే అది వచ్చిందో ఆ సహకారం ముందు కలిగింది, దాన్ని బట్టి వాడి సాధన ముందుకెళ్తుందని ఒక సాధన. అంటే దాని అర్థం ఏంటంటే నాహం దేహ, నేను దేహాన్ని కాదు దేహిని, దేహి భగవానుడు. కాబట్టి నువ్వు నేను ఒకటే కదా అనేటువంటి మమేకం కావాలి. ఆ మమేకం పెద్దలు చెప్పాలి. భగవంతుడి భయం అవసరం లేదు అన్న. అసలు పిల్లలతో పెద్దవాళ్ళు మాట్లాడలేని ఒక దౌర్భాగ్యమైన స్థితి. అంటే ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేకపోతున్నారు, కుటుంబంలో సామీప్యత లోపిస్తుంది, భార్యాభర్తల మధ్యన సమన్వయం లోపిస్తుంది. వీటన్నిటికీ ఒక ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే కారణం అంటారా? ఆధ్యాత్మిక చింతన కాదండి, సత్యం తెలుసుకోకపోవడం. సత్యదూరులు అయిపోతున్నారు, సత్యం తెలుసుకోలేకపోతున్నారు. కుటుంబ నేపథ్యం అంటే తెలియట్లేదు, కుటుంబం అంటే ఏంటి, కుటుంబంలో ఉండే పెద్దల పిల్లలకు ఔన్నత్యం ఏంటి, అసలు మన కుటుంబం ఏ విధంగా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఎలాగ ఉంటున్నాం ఇది తెలియకపోవడం. అది ఆ స్పృహ అసలు పెద్దలకే ఉండట్లేదు. తన కొడుకుని ఎక్కడో చూడాలనుకుంటున్నారు తప్ప విదేశాల్లో చదివించొచ్చాడు, తప్పేం లేదు. సంస్కారం అందించలేకపోతుంది. సంస్కారం మన హిందూ ధర్మం సంస్కారం కదా, ఆ సంస్కారాన్ని మిస్ అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అది యాంత్రిక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఎవరికి మనశ్శాంతులు లేవు. తరువాత మన భారతీయ వారసత్వపు ఋషి సంపద ఏదైతే ఉందో, పురాణ ఇతిహాసాలు కానీ, రామాయణ భారత భాగవత ఇతిహాసాలు, ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి అందించలేకపోతున్నాం. ముందుగా మనం తెలుసుకోలేకపోతున్నాం, మన పిల్లలకి అందించలేకపోతున్నాం.
ఇలాంటి కారణం వల్ల కూడా పరమతాల వైపు ప్రయాణం చేసే ఒక దౌర్భాగ్య పరిస్థితులు కూడా మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు గృహస్థ జీవనంలో మార్పు చేయాలంటే ఎలాంటి పరిస్థితులు సానుకూలంగా ఉండాలంటే ఏం చెప్తారు? ఇంట్లో ఎంతమంది ఇళ్లలో రామాయణ భారత భాగవతాలు ఉన్నాయో చెప్పండి. పుస్తకాలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండేవి కదా, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదండి? అదే ఒకవేళ ఉంటే సెల్ఫ్ లో ఉంటున్నాయి కానీ ఎవరి చేతుల్లో ఉండడం అదైనా ఉండట్లేదు కదా. ఇప్పుడు అవి లేవు కదండి. ఒకళ్ళు ఉండే వస్తువు అనేది ఉంటే ఒక రోజున ఓపెన్ చేస్తాడు. అదే వాళ్ళు తక్కువ చిత్తులు కదా పిల్లలు, తీస్తారు. నాన్న ఇదేంటి, అమ్మ ఇదేంటి అని అడుగుతారు. నాన్న ఇది రామాయణరా, చాలా బాగుంటది కథలు చదువు అంటే చదువుతారు కదా. పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టేటువంటి వాతావరణం మనమే కల్పించట్లేదు వాళ్ళకి. అది ఆ వాతావరణం మనమే దూరం చేస్తాం. అది తీసుకెళ్ళి పారి ఇచ్చేసే అంటున్నారు తప్ప గీతా మకరంలో ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? రామాయణం ఎక్కడుందో, భారతం ఎక్కడుందో, మన అంటే మన బోలాన్ని మనమే పాడు చేసేసుకుంటున్నాం. కనీసం రోజుకు ఒక శ్లోకం పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు. మా అమ్మమ్మ అండి నన్ను పడుకోబెట్టి, స్నానం చేయించి పడుకోబెట్టి లీలా శుక్రవారి పాటలు పాడేది ఆవిడ. లీలా శుక్రవారి చిన్నతనంలో కృష్ణుడు ఎవరెవరిని పిలిచేవాడు, ఎవరు మాట్లాడి ఆ పాటల్ని పాడేది ఆవిడ. నాకు అర్థం కాకపోయినా బాగా ఆనందం అనిపించేది. అవును, కాబట్టి కదా ఈ రోజు నేను ఎలాగున్నాను. ఇప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద పాట ఎంతమంది పాడగలరు, ఎంతమంది తెలుసు? అది అసలు ఎవరు రాస్తారు ఏం తెలుసు? అవును, అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి పాటల వల్ల వచ్చే నిద్ర యోగ నిద్రగా మారుతుంది కదా. ఇప్పుడు బడల కింద పడుకునే శరీరాంశ పడుకునే నిద్ర కాదు, యోగ నిద్ర కావాలి. యోగ నిద్ర కావాలంటే ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళాలి. వెళ్ళాలంటే దానికి ఈ యోగం ధ్యానం చేయడం అసలు లేదు. ఒక చక్కటి పాట అది వినగలిగితే, అందులో ఉన్న భావానికి మనం దగ్గర ఇవ్వగలిగితే, తద్వారా వచ్చేటువంటిది అది నిద్ర కావచ్చు, లేకపోతే మరొక మగత కావచ్చు, చక్కటి యోగ నిద్ర అవుతుంది. దానివల్ల అనాహతం శుద్ధిపడుతుంది. అనాహతంలో వాళ్ళకి బాల్యం నుంచే సంస్కారాలు ఉద్దీపన వాళ్ళకైతే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళవుతాయి. ఎందువల్లంటే దున్నిన భూమి అది. వాడి మనసులో దున్నిన భూమి లాంటిది. అప్పుడు ఏ విత్తనం వేస్తే అదే మహావర్షం అయిపోతుంది. ఆ మనస్సును మనం పాడు చేసేది మనమే. ఈ సొసైటీ పాడు చేస్తున్నాం, మనం పాడు చేస్తున్నాం. కాబట్టి చిన్నప్పుడే వారికి చక్కగా వారికి ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని మనం ఇచ్చి వాళ్ళు నడిపించే స్థితిలో నడిపిస్తే సమాజం ఎంత మారిపోతున్నా సరే వీళ్ళు మూలాలను పట్టుకోవాలి, మూలాలను గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే ఆ మనస్సు బాగా పట్టుకుంటది. ఒక వయసు వచ్చిన తర్వాత అవ్వడం అంటే దైవ కృప కావాలి. చాలా కష్టం కూడా, కష్టం. ఎందుకంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని కూలదోసుకుని వెళ్ళాలంటే చాలా అంతర్యుద్ధం జరుగుతుంది. కానీ చిన్నప్పుడు బాల్యం అనేది చాలా అవసరం. దాన్ని మనం పిల్లలు కూడా మిస్ అయిపోతున్నారు. ముందుగా తల్లిదండ్రులే దాన్ని బాగా తెలుసుకోగలిగారు. దానికి మూలం తల్లిదండ్రి, వారి పెద్దలు. అంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల కథల రూపంలో చెప్పేవాళ్ళు, అమ్మమ్మలు నానమ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని కూడా విడి కుటుంబాలు అయిపోవడం వల్ల ఎవరితో ఎవరు కమ్యూనికేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరున్నారో తెలియదు. అవును, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏముంటదిలే అని వీళ్ళు అనుకోవడం. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మన మాట వింటారండి, వినడం లేదు. మన వడ్డాల్లో ఉన్నప్పుడే, మన ఒళ్ళో ఉన్నప్పుడే మన బిడ్డ. అవును, అప్పుడే వాడిని జాగ్రత్తగా మనం సాగాలి. వాడు చెప్పాల్సింది చెప్పాలి. అదొక ఉపదేశం లాంటిది. ఆ ఉపదేశం ఎప్పుడైతే జరిగిందో జీవితాంతం వాడు ఉపాసన క్రమంలో నిండే లెక్క. మూలాన్ని పట్టుకోగలుగుతాడు. కానీ కాబట్టి ఈ యాంత్రికలు ఒక వెళ్ళినప్పటికీ కూడా మూలాన్ని మర్చిపోడు. ఎక్కడో కాడ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటది. అరే నాయన మీ పెద్దలు ఏం చెప్పి, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఆ సంస్కారం వాళ్ళని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. ఇది మూలం అండి, మన హిందూ ధర్మంలో మూలం అదే. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ విషయం చక్కగా తెలుసుకుంటే వాళ్ళ తర్వాత జీవితం కూడా చాలా ఉన్నతంగా ఉండే అవకాశం అద్భుతంగా ఉంటదండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, మా గురుగారి దగ్గరికి అందరూ కూడా వయసులో ఉన్న వాళ్ళే మంత్రోపదేశానికి వస్తారు. అయితే దేనికి వస్తున్నారు అంటే ఏదో మనం ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం, మన ఉద్యోగం కోసం. అంటే ముందు భగవాన్ అంటాడు ప్రాపంచిక అవసరాలే. ఆత్మ జిజ్ఞాసి అర్థార్థి జ్ఞాని. ఆయన 4 మాటలు చెప్పాడు. ఇది ఒక వరుస క్రమం. ఎందుకు చెప్పాలంటే అది వరుస క్రమం. ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చిందంటే భగవంతుడు కావాలి. ఆ తర్వాత దానివల్ల లబ్ధి పొందితే జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాస వల్ల అర్ధార్థం అవుతుంది. నీకు ఇది ఇస్తా, నాకు ఇది చేస్తాను అంటే ఎవరికో దగ్గరికి వెళ్ళిపోతే భగవంతుడితో వ్యాపారం పెడతాడు. అది అలా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతుంది. ఈ 4 విధాలు చెప్పాడు కదా. అలాగా పిల్లలు ఇప్పుడు అందరూ కూడా వచ్చేవాళ్ళందరూ కూడా చదువుకుంటున్న వాళ్ళు, ఈ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఎంత అరుదు కదా. వీళ్ళు కూడా సుకృతులే అన్నాడు. చాలా గొప్ప 4 విషయాల్లో కూడా సుకృతులే వాళ్ళు. ఎందుకంటే ఎవరి దగ్గర వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చారు. అంతే కదా. అది మంచి, కాబట్టి మంచిది అవసరం. చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. శుభం. శుభం భయ్యా.